బాప్తిస్మములో ఏమి జరుగుతుంది అనే సంగతులను మనం నేర్చుకుంటూ ఉన్నాం. చివరిసారి మనం కలుసుకున్నప్పుడు బాప్తిస్మము పొందినటువంటి వారికి ప్రభువైన క్రీస్తు యేసు అంటే క్రీస్తు యేసు ప్రభువుగా ఉన్నాడు అనే సంగతి నేర్చుకున్నాం. అలాగుననే దేవుడు తండ్రి అవుతాడన్నమాట. ఎందుకంటే ఆయన బాప్తిస్మము అనే కార్యక్రమంలో బాప్తిస్మములోనికి ప్రవేశించినటువంటి ఆత్మను క్రొత్తగా జన్మింపజేస్తాడు. అందువలన ఆయన తండ్రి. యాకోబు మొదటి అధ్యాయము 18వ వచనములో యాకోబు ఇలా సెలవిచ్చినాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలము పొందినట్లుగా సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. బాప్తిస్మములో ఎవరిని దేవుడు కంటాడో వారు మాత్రమే ఆయన పిల్లలు. బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో దేవుడు ఎవరిని కనడో వారు దేవుని పిల్లలు కారన్నమాట. ఏమినైనా మానవుల పట్ల దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మానవుల కొరకు ఆయన చెయ్యిందంటూ లేదు. నేను అనేకం చేసి ఉన్నాడు. మనము కాలు మోపుతున్నామే ఈ భూమిని మానవుల కొరకే కలుగు చేసినాడు ఆయన. పైన ఆకాశమును ఆయనే కలుగు చేసినాడు మానవుల కొరకు, మన కొరకు. సూర్యుని, చంద్రుని, నక్షత్రములను ఆయనే కలుగు చేసినాడు. జలరాశులను ఆయనే మానవులమైన మన కొరకు కలుగు చేసినాడు. ఈ ప్రకృతిలో ఆహారపు యొక్క ఉత్పత్తిని ఆయనే కలుగు చేసినాడు. ఋతువులను మానవుల కొరకు ఆయనే కలుగు చేసినాడు. వర్షమును ఆయనే మానవుల కొరకు కురిపిస్తూ ఉన్నాడు. మంచును సహితము ఆయనే మానవుల కొరకు కురిపిస్తున్నాడు. వెరసి మానవుడు దేవుని యొక్క జోక్యముతోనే బ్రతుకుతున్నాడు. ఒక మానవుడు దేవుని యొక్క జోక్యముతోనే బ్రతుకుతున్నాడు. దేవుని యొక్క జోక్యము లేకుండా ఏ నరుడు బ్రతకలేడు, బ్రతకజాలడు. మనుషులను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అలాంటి తండ్రి అయిన దేవుడు మానవుల పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఆ సంకల్పంలో ఎవరిని చూడాలనుకున్నాడు వారి కొరకు తన కుమారుడైన క్రీస్తు యేసును బలిగా అర్పించినాడు. గొప్ప ప్రేమ ఆయనది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటే అది వర్ణనాతీతం అన్నమాట. లేఖనం దాన్ని వివరించుకోవడానికి గంటలు కూడా సరిపోవు నన్ను అడిగితే.
రోజులు కూడా చాలు. కానీ మనుషులు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడం లేదు. తెలుసుకోలేకుండా అసలు దేవుణ్ణి ఎరగకుండా ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభములను ప్రేమించి, వీటిని పొందుటకు తనను పుట్టించిన దేవుడున్నాడే, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయనకు ఒక విరోధిగా మారి, ఆయనకు ఒక శత్రువుగా మారిపోయినారు మనుషులు. మనుషులను చూడండి ఆయన. పుట్టినప్పుడు వానికి ఏం తెలియదు. ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా పుట్టినప్పుడు ఏమీ తెలియదు. ఒక 3 కేజీల బరువుతో పుట్టిన ఒక శరీరము క్రమంగా 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 వయసు పెరిగే కొద్దీ 4 కేజీలు, 5 కేజీలు, 6 కేజీలు అలాగున ఓ 10 కేజీలు, ఒక 12 కేజీలు, ఒక 15 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు, 50 కేజీలు, 60, 70, 80 కేజీలు, ఇంత బరువు ఎక్కుతా ఉంది శరీరం. ఆ శరీరం యొక్క తత్వాన్ని చూడండి. 10 కేజీలు, 15 కేజీలు బరువున్న శరీరం చూడండి. ఆ వయసులో ఒక కుక్క మురిగితే భయపడుతుంది, ఆ శరీరం భయపడుతుంది అన్నమాట. మమ్మీ, డాడీ అని భయపడతారు. మరి ఒక 5 కేజీలు, 6 కేజీలు, 7 కేజీలు, ఒక 10 కేజీలు ఉన్న వయసులో ఒక చీమ కొరికితే అల్లాడిపోతారన్నమాట. చీమ కొరికింది, చీమ కొరికింది అని ఏడొస్తారన్నమాట. ఒక 20 కేజీల బరువు వచ్చేసరికి చీమను కాలుతో నలిపేస్తారు. అలాగే ఒక కుక్క మురిగితే దాని మీద తిరగబడతారు. కుక్క ఒకప్పుడు ఆ శరీరాన్ని భయపెడితే ఇప్పుడు ఈ శరీరం కుక్కను భయపెడుతుంది. ఆ శరీరమే 50 కేజీలు వస్తే, 60 కేజీలు వస్తే ఆ శరీర తత్వాన్ని చూడండి. ఆ శరీరంలో ఎక్కడో ఒక అతిశయం ఉంటుందన్నమాట. అంటే శరీరములో ఉన్న ఆ మాంసం, ఆ మాంసాన్ని బట్టి ఒక అతిశయం అన్నమాట. 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు ఉన్నాయనుకోండి, ఆ మాంసము శరీరం మీద ఒక అలంకరణగా కనిపిస్తుంది అన్నమాట. మాంసమే అలంకరణ. ఆ మాంసం యొక్క అలంకరణ అనేకులను ఆకర్షిస్తుంది. ఒక మగవాడైతే అనేకులను ఆకర్షిస్తుంది. అలాగే ఒక ఆడపిల్ల అయితే అనేకులను ఆకర్షిస్తుంది. ఆ మాంసం అన్నమాట. అది అతిశయం అన్నమాట. అతిశయంతో పాటు ఒక గర్వం ఏర్పడుతుంది శరీరం. ఒక అహంకారం ఏర్పడుతుంది శరీరం. చిన్నప్పుడు నాన్నను చూసి భయపడ్డ శరీరం ఇప్పుడు నాన్నంటే భయం లేదు. చిన్నప్పుడు అమ్మ ఎక్కడికైనా వెళ్తా ఉంటే, మమ్మీ నేను వస్తాను, మమ్మీ నీతో కూడా నేను వస్తాను మమ్మీ అన్న శరీరం ఇప్పుడు వెళ్ళరండి అంట. వెళ్ళరండి. అసలు లెక్కే లేదండి. శరీరం యొక్క తత్వము మారిపోయింది. శరీరములో దేవుడు ఉంచిన వాంఛలు ఉన్నాయి, అవి తాండవమాడతాయి. శరీరం ఆకలి తాండవమాడుతుంది, కామము తాండవమాడుతుంది అన్నమాట. అవి రెండు తాండవమాడితే ఆ శరీరముతో అతడైన ఆమె
తనను పుట్టించిన దేవుడున్నాడే, ఆయన ఆజ్ఞలను అస్సలు ఖాతరు చేయరు, లెక్క చేయరు అనమాట. లెక్కే చేయరు. నేను శరీరం నాకేమి, నాకేం అన్నట్టుగా శరీరాన్ని చూసుకోనండి. శరీరాన్ని చూసుకొని నాకేమనుకుంటారు. ఆ శరీరం యొక్క తత్వం మారిపోయింది. ఆ తత్వము ఎంతవరకు ఉంటుందనంటే, ఆ శరీరములో ఆ పవర్ శక్తి ఒకటి ఉందన్నమాట. ఆ శక్తి ఉన్నంత వరకు ఉంటుందన్నమాట. అతిశయము, అహంకారము, ఈ గర్వం అనేటివి అప్పటిదాకా ఉంటాయన్నమాట. శరీరం యొక్క శక్తి ప్రాణము, రక్తము. ఆ రక్తము పవర్‌గా ఉందన్నమాట. ఆ రక్తంలో ఉన్న పవర్ తగ్గిందంటే మాట తగ్గిపోతది. మాట తగ్గిపోద్దండి. అప్పుడు ఆ శరీరానికి భయం ఏర్పడుతుంది. మీరు చూడండి ఆయన యవ్వన వయసులో ఉన్నవాడు ఎగిరి దూకగలుగుతాడు. నేను దూకగలుగుతానా? ఇప్పుడు యవ్వన వయసులో ఉన్నవారు ఎగిరి దూకగలుగుతారు. దూకి పడగలుగుతారండి. పడి లేయగలుగుతారు. నాకెట్టుంటదో తెలుసునా? ఎవరైనా ఎగిరి దిగి పడ్డారనుకో ఇక్కడ జల్లంటది నేను. జల్లంటదనమాట. కారణము ఆ! ఈ కాలేజీ గ్రౌండ్‌లో చుట్టూ ప్రహరీ ఉంది కదా నాయన, చూసినావా ఎప్పుడైనా? ప్రహరీ మీద పరిగెత్తేవాడిని నేను. అది ఫ్రెండ్స్‌తో కలిసి ఆ ప్రహరీ గోడ మీద ఎంతుంది నా అంతుంటది నాయన. దాని మీద పరుగులు తీసేవాడిననమాట. అంటే మేము ఫ్రెండ్స్ గదా! ఎవరు గబాని పరిగెస్తారు అనే పోటీలు. పరిగెస్తూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ గోడ చూస్తే భయంగుందనమాట. ఎవరైనా కాలు జారితే ఇక్కడ జల్లంటది నాకు. జల్లంటదనమాట. అంటే తత్వం మారిపోయింది. దేని తత్వం మారింది? శరీరం యొక్క తత్వం మారిపోయిందనమాట. శరీరానికి భయమొచ్చింది. స్నాక్స్. ఇప్పుడు శరీరం యొక్క ఆ శక్తి తగ్గిందండి. ఆటోమేటిక్‌గా శరీరానికి భయమొస్తదనమాట. 60 ఏళ్ల వయసొచ్చితే ఆ శరీరానికి ఆయాసం నాయన. ఎందుకంటే గబాని కూర్చోలేరు, గబాని లేయలేరు, పరిగెత్తలేరు, పని చెయ్యలేరు, భోంచేయలేరు. భోంచేసినా అవి జీర్ణం కావు. వినికిడి తగ్గిపోతది. దృష్టి మాంద్యం అవుతది. 60 ఏళ్ల వయసులోకి పళ్ళు ఊడిపోతాయి. అవన్నీ శరీరానికి సంభవించే కొద్దీ శరీరానికి ఏం కలుగుతది నాయన? భయం వచ్చేస్తుంది. శరీరానికి తెలియకనే భయం నాయన. ఒకప్పుడు ఏయ్! అన్నవాడు ఇప్పుడు ఏమిలా భయం, శరీరానికి భయం. ఏదేమైనా శరీరం బలంగా ఉన్నప్పుడు అతిశయించి, గర్వించి, అహంకారాన్ని చూపించి, తనను పుట్టించిన దేవుని మరిచిపోయి, దేవునికి విరుద్ధమైనటువంటి మాటలను అనేక సార్లు మాట్లాడి, దేవునికి విరుద్ధమైన చెడ్డ క్రియలను అనేక సార్లు చేసి, పాపములను చేసి, అపరాధములను చేసి, ఆయన నుండి వచ్చేటువంటి జీవాన్ని కోల్పోయి ఆత్మ మరణించగా దేవుని యొక్క దృష్టిలోకి పాపులుగాను, అపరాధులుగాను కనిపిస్తున్నారు. ఎఫెసీ 4వ అధ్యాయంలో ఈ సంగతులను అపోస్తులుడైన పౌలు ఇక్కడ తెలియజేసినాడు. ఎఫెసీ 4వ అధ్యాయం 17, 18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. వారైతే అంటే అన్యజనులైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడినవారు. జీవము కలిగేది ఎవరి నుండి? జీవము దేనికి అవసరము? ఆత్మకు అవసరం.
ఆత్మకు జీవాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉండగా ఆ వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా తనకు తెలిసి అయినా తెలియకుండా అయినా ఆ దేవుణ్ణి మరచి ఆ దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి చెడ్డ మాటలను ఉచ్చరించి చెడ్డ క్రియలను చేయడం వలన దేవుని వద్ద నుండి తన ఆత్మకు వచ్చే జీవమును దేవుడు ఆపివేయడం వలన జీవాన్ని ఆత్మ కోల్పోవడం వలన బ్రతికి ఉన్న శరీరములో ఉన్న ఆత్మ మరణించింది అనమాట. అది నేను ఆత్మ పరిస్థితి. ఆత్మ మరణించింది. కానీ అతడైన ఆమె అయినా అతిశయిస్తూ ఉంటారు. నాకేమని అతిశయిస్తూ ఉంటారు అన్నమాట. ఆయన ఎవరినైనా కన్నవాడు కదా, ఆయన కన్నవాడు కాబట్టి తన బిడ్డ చెడ్డవాడైనా ఆయన వాని మేలు కోరుతాడు అన్నమాట. తండ్రి మేలును కోరుతాడు కాబట్టి చెడిపోయిన బిడ్డలు సహితము ప్రయోజకులైతే బాగుంటుంది అని కాంక్షిస్తాడు తండ్రి. అలా కాంక్షించడం వలన ఆ చెడిపోయినటువంటి బిడ్డలు పాపులైనటువంటి ఆ పిల్లలు తిరిగి పవిత్రులు కావాలంటే, తిరిగి తన సంకల్పంలోనికి ప్రవేశించి వారు తన కుమారుని లాంటి కుమారులుగా తయారై తన సంకల్పాన్ని నెరవేర్చాలి అంటే, వారు తిరిగి పరలోక రాజ్యానికి పాత్రులుగా ఎంచబడాలంటే దేవుడు ఆయన పుట్టించిన ఆయన తన పక్షమున ఆయన ఏమి చేయగలడో దానిని చేసినాడు దేవుడు. చూడండి ఆయన రోమపత్రికలో 8వ అధ్యాయంలో రోమ 8వ అధ్యాయము అని చెప్పి నీ మాటలు చూడండి. మొదటి 4 వచనాలు అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏమన్నాడు ఆయన? అంటే క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందు అనగా సంఘమునందు అన్నమాట. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే మనకేం లేదు అంటాడు ఆయన, శిక్షా విధి లేదు. సరే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమములు పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. అంటే క్రీస్తునందు ఏముంది అంటాడు ఆయన? జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమములు ఉన్నాయి. అందువలన జీవమునిచ్చే అంటే లోకంలో ఉన్న వారికి జీవం ఏమైపోయింది? ఆగిపోయింది. సంఘంలో ఉన్న వారికి జీవం ఏమవుతుంది? ఆత్మ నియమాలు జీవాన్ని ఇస్తూ ఉన్నాయన్నమాట. కనుక ఇక్కడ ఆత్మ ఎలా ఉంటుంది నాయన? క్షేమంగా ఉంటుందా, నశించిపోయి ఉంటుందా? అది క్షేమంగా ఉంటుంది. కనుక సంఘములో ఉన్న వారి యొక్క ఆత్మలు క్షేమంగా ఉన్నాయి. ఎలా అంటే జీవాన్ని పొందగలిగే, జీవాన్ని పొందుటకు జీవ నియమములను అనుసరించాలి. ఎవరు సంఘములో జీవ నియమములను అనుసరిస్తారో వారి ఆత్మలు క్షేమంగా ఉంటాయి. ఆయన ఆత్మ క్షేమంగా ఉంటే శరీరాలు కూడా క్షేమంగా ఉంటాయి. ఎలాగంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు ప్రార్థిస్తున్నాను అని యోహాను తన పత్రికలో సెలవిచ్చినాడు. కనుక మన ఆత్మలు సంఘంలో క్షేమంగా ఉండే విధముగా జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమములను సంఘమునందు దేవుడు పెట్టినాడు అన్నమాట. సరే, నెక్స్ట్ చూడండి ఏమన్నాడు ఆయన. మళ్ళీ నేను చదువుతా 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని ఎవరు చేసినారేడా? దేవుడే చేసిన. ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయింది? కానీ మనుషులను నీతిమంతులుగా చేయలేకపోయింది. కానీ మనుషులను నీతిమంతులుగా చేసింది ఎవరు? దేవుడు. ఎలా చేసినాడు ఆయన? కానీ ఆయన నెక్స్ట్ ఆయన ఏమన్నాడు?
మూడు 4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము. దేని నిమిత్తము? పాపమును పరిహరించే నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కనుక ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినదో దానిని దేవుడు చేసినాడు. ఎలా చేసినాడంటే పాపులైనటువంటి మానవుల యొక్క ఆత్మలను రక్షించి వారి ఆత్మలకు జీవమును కలుగు చేసి వారు తన చిత్తములో తన సంకల్పంలో కొనసాగి తన కుమారుడైన క్రీస్తు యొక్క రూపంలోనికి రూపాంతరం చెందులాగున మానవుల యొక్క ఆత్మల కొరకు దేవుడు తన కుమారుని సిలువలో బలిగా అర్పించినాడు అన్నమాట. నేను చాలా పొడుగ్గా చెప్పినాను. అది అట్నే చెప్పాలి దాన్ని. కనుక ఎవరినైతే ఆయన ఎవరి కొరకు తన కుమారుని సిలువలో మరణింపు చేసినాడు, బలిగా అర్పించినాడు, వారి మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. వారు వర్తమానంలోనూ బాగుండాలి, భవిష్యత్తులోనూ బాగుండాలి అని కాంక్షించినాడు. కనుక ఎవరు బాప్తిస్మములో దేవుని చేత జన్మింపబడతారు, దేవుడు ఎవరిని కంటాడు అనగా సువార్త సత్యమును ఎవరు విని విశ్వసించి విధేయులయ్యి బాప్తిస్మంలోనికి వచ్చి దేవుని చేత కనబడతారు, దేవుడు ఎవరిని కంటాడు వారికి మాత్రం ఆయన తండ్రి అవుతాడు, వారు మాత్రం ఆయన పిల్లలు అవుతారు. ఆ పిల్లలు అంటే ఆయనకి ప్రేమ అన్నమాట. దేవుని పిల్లలు అంటే దేవునికి మహాప్రేమ. 8వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. ఎంత చక్కగా చెప్పినాడు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ఏమంటాడు ఆయన? దేవుడు మన పక్షమున ఉన్నాడు అంటే సంఘములో ఉన్న వ్యక్తుల పక్షములో ఉన్నాడు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, సంఘములో ఉన్న వ్యక్తులు అంటే దేవుని చేత బాప్తిస్మములో ఎంతమంది కనబడ్డారు అంటే దేవుడు ఎంతమందిని కన్నాడు వారి పక్షమున దేవుడు ఆయన ఉంటాడు తండ్రిగా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన ఎలా మన పక్షమున ఉన్నాడు అన్నది 32వ వచనంలో చెప్పినాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? అంటే తన కుమారునే మనకు అనుగ్రహించినాడు కదా, ఆయన కుమారునితో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. అంటే తన కుమారుని మన కొరకు బలిగా అర్పించడమే కాదు, మరి ఎన్నో ఉన్నాయి. ఆ సమస్తాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఈ సమస్తాన్ని అనుగ్రహించడానికి కారణం ఏంది? మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ. కాబట్టి ఒక తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడు, వారికి సమస్తమును సమకూరుస్తాడు. ముఖ్యంగా ఆత్మకు అవసరమైన వాటిలన్నింటినీ సమకూరుస్తాడు, శరీరమునకు అవసరమైన వాటన్నింటినీ కూడా ఆయన సమకూరుస్తాడు. అందువల్ల యేసు ప్రభు అంటాడు మత్తయి 6వ అధ్యాయము 33వ వచనంలో ఆయన ఇలా అంటాడు అన్నమాట, దేవుని రాజ్యాన్ని నీతిని మొదటి వెతుకుడై అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనం పొందుతామన్నమాట. ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆయన మనకు తండ్రి. నీవు ఆయన చిత్తాన్ని గ్రహించకపోయినా, ఆయన సంకల్పాన్ని నీవు అనుసరించకపోయినా ఆయన నిన్ను కన్నాడు కాబట్టి, నీకు ఆయన తండ్రి కాబట్టి నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ఈ తప్పిపోయిన కుమారుల్లో ఆ తండ్రి ప్రేమను చూపించినట్టు లేదు నాయనా. ఆ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడే, చిన్న కుమారుడు, అతని వలన తండ్రికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? లేదు. ఆ తండ్రికి ఆ బిడ్డ వల్ల ఆ కుమారుని వలన కదా తండ్రికి గౌరవం కలిగిందా లేక అవమానం కలిగిందా? తండ్రిని అతడు అవమానపరిచినాడు. తండ్రిని ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అవమానపరిచినాడు.
కానీ అతడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడు ఆయన? తండ్రిని తాను ఎంత అవమానపరిచినాడో దాన్ని వాడు ఎరిగినాడు. నేను నా తండ్రిని చాలా అవమానపరిచినాను, ఇకను ఆయనకి నేను కుమారుడుగా ఉండడానికి అర్హుడను కాను, యోగ్యుడను కాను. నేను వెళతా, నేను వెళ్ళి ఆయన కూలివారు ఉన్నారు, పనివారు, వారిలో ఒకడుగా ఉంటాను. అతడు నిర్ణయించుకుని వచ్చింది అదన్నమాట. అప్పుడు నేను ఆయన కుమారుడుగా ఉండలేను, కూలివాడుగా ఉంటాను. ఆ నిర్ణయం అదన్నమాట. తాను కూలివాడుగా తాను మలుచుకున్న తండ్రి వానిని ఎలా చూసినాడు? కూలివాడుగా చూసినాడా, కుమారుడుగా చూసినాడా? ఎందువలన? ప్రేమ. పెద్దవాడు వచ్చినాడు, నేను నీ దగ్గర చిన్న వయసు నుంచి నిన్నే సేవిస్తున్నాను, నేను నా స్నేహితులతో కలిసి నేను విందు చేసుకోవడం, చిన్న గొర్రె పిల్లవలేదు నువ్వు, దుర్మార్గుడా అన్నట్టు మాట్లాడతాడు. దుర్మార్గుడా అన్నట్టుగా మాట్లాడతాడు అన్నమాట. వాని మీద కూడా ప్రేమ చూస్తాడు. ఆయన ఏమంటాడు? నాయన నావన్నీ నీవి, అంటే ఉండేదంతా కూడా నీదే కదా నాయన, ఆయన కాదు, ఆయన తీసుకెళ్ళిపోయినాడు, ఆయన ఉన్నదంతా నీదే. కానీ వాడు చెడిపోయి వచ్చినాడు. చెడిపోయి వేస్తే ఎవరికి బాధ? అన్నదమ్ముడికి బాధ. సహజంగా కూడా చూడండి, ఒక అన్నదమ్ముడు చెడిపోతే అన్నదమ్ముడికి బాధ ఉండదు, ఆ కన్న తల్లిదండ్రులకు బాధ, వారికి బాధ. అయ్యో నా బిడ్డ చెడిపోయినాడు. అది అది యేసు ప్రభు ఆ స్టోరీ చెప్పినాడు కదా. ఆ స్టోరీ ఎవరిని గురించి చెప్పినాడు? మనలను దేవుని ఉద్దేశించి చెప్పింది అన్నమాట. ఎవరు బాప్తిస్మం పొందినారో వారెవరినైనా తప్పిపోయి వచ్చినోళ్ళు అన్నమాట, తప్పిపోయి వచ్చినాడు. కాబట్టి ఆయన మనల్ని బాప్తిస్మములో జన్మింపజేసి మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. మనం మరణించేంతవరకు ప్రేమిస్తాడు ఆయన. మనకు మనం కీడు చేసుకుంటే తప్ప ఆయన ఎలాంటి కీడు మనకు చేయడు. మనకు తెలియకుండా కీడు సంభవిస్తే వాటన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. ఆయన ప్రేమ అదన్నమాట. ఇప్పుడు ఒక కొడుకైనా కూతురైనా తండ్రికి తెలియకుండా నేను సూసైడ్ చేసుకొని చేస్తానంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయడు. కానీ ఒక యాక్సిడెంట్ అయింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, కానీ అయినా ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాలంటే లక్షలు పెట్టాలి. డబ్బుడు ఏం చేస్తాడు తండ్రి? తనకు కలిగిన దాని సమస్తాన్ని వాని కోసం పెట్టేస్తాడు. కనుక తండ్రి అయిన దేవుడు సంఘములో ఉన్న వారిని, అనగా తనకు జన్మించిన వారిని, తాను ఎవరినైతే కన్నాడో వారిని ఆయుష్కాలం అంతా కంటికి రెప్పలాగా చూస్తాడు. వారి వర్తమానం క్షేమంగా ఉండాలని చూస్తాడు ఆయన, వారి భవిష్యత్తు కూడా క్షేమంగా ఉండాలని చూస్తాడు. ఆయన తండ్రి, మనకు ఆయన తండ్రి అన్నమాట. కనుక బాప్తిస్మములో కలిగేటువంటి ఒక ఆశీర్వాదం, బాప్తిస్మము పొందేటువంటి వానికి దేవుడు తండ్రి అవుతాడు. అది వరకు దేవుడు, ఇప్పుడు తండ్రి అవుతాడు. ఇది పెద్ద ఆశీర్వాదం. శరీరానికి సంబంధించిన తండ్రి చనిపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన తండ్రి ఆయన అలాగే ఉంటాడు, మనతో ఉంటాడు. నేను వారిలో నివసించి సంచరించు, నేను వారికి తండ్రిని అయ్యిందును, వారు నాకు కుమారులను కుమార్తెలను అయ్యిందురు అని సర్వశక్తి గల ప్రభు అని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే బాప్తిస్మము అనే కార్యక్రమంలో దేవుని చేత జన్మింపబడ్డారు, దేవుడు ఎవరిని జన్మింపజేసినాడు, వాళ్ళు ధన్యులు. ఎందుకంటే దేవుడు వారికి తండ్రి. వారు దిక్కులేని వారు కాదు, వారు అనాథలు కాదు, వారు ఒంటరిగా ఒక పట్టణంలో ఉన్న, ఒంటరిగా ఒక గ్రామంలో ఉన్న, వారికి మనుషుల యొక్క సంబంధాలు లేకపోయినా, అంటే బంధువులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, వారు ఒంటరి మాత్రం కాదన్నమాట. 100 జిల్లేడు చెట్ల మధ్యన ఒక మల్లెపూ చెట్టు అని అంటాను నేను. ఇక్కడ విన్నారు మీరు ఈ సామెత? 100 జిల్లేడు చెట్ల మధ్యన ఒక మల్లెపూ చెట్టు అంటారు కదా. ఒక్క మల్లెపూ చెట్టు ఉంటుంది, 100 జిల్లేడు చెట్లు పూలు పోస్తాయి, విస్తారమైన పూలు పోస్తాయి, ఒక్క పువ్వు కూడా సువాసన ఉండదు. కానీ ఒక్క మల్లె తీగ ఉంది, అది కానీ పూలు వేస్తే అది మంచి వాసన.
అనగా దాని అర్థం ఏంటంటే ఒక గ్రామంలోనైనా అనేక మంది చెడిపోయిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. ఒక్క వ్యక్తి బాప్తిస్మం పొందిన వ్యక్తి దేవుని కుమారుడైన, దేవుని కుమార్తె ఉన్నారంటే వాళ్ళు దేవునికి సంతోషాన్ని కలిగించే, సువాసన కలిగించే పుష్పాల్లాగా ఉంటారు. వారి వ్యక్తిత్వం దేవునికి అంత సువాసనగా ఉంటుందని. యెహోవా అసహ్యించుకుంటాడు. ఆయన అసహ్యించుకునేటివి 6 గలవు. ఆయనకి హేయమైనవి 7 గలవు అన్నమాట. అంటే ఈ చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు. ఆయన తాను జన్మింపజేసినటువంటి వారిలో ఈ మంచి గుణాలను చూస్తాడు. మంచి స్వభావాలు చూస్తాడు. ఆయనకి మహా ఆనందం. కనుక ఒక గ్రామంలో దేవుని పిల్లలు ఉన్నారు అని అంటే ఆ గ్రామానికి ఆశీర్వాదం. ఒక పట్టణంలో దేవుని పిల్లలు ఉన్నారు అని అంటే ఆ పట్టణానికి ఆశీర్వాదం. బీరకుప్పంలో ఉన్నారు నేను కొంతమంది. ఆ గ్రామానికి ఆశీర్వాదం అన్నాం ఆ బిడ్డలు. ఎందుకంటే వాళ్ళని గురించి ఎవరికి తెలీదు ఆడ. వాళ్ళని గురించి ఎవరికి తెలియదు. కానీ ఆ బిడ్డలు ఆ గ్రామానికి ఆశీర్వాదం. అలాగే కంచరపాలెంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు. ఆ గ్రామానికి వాళ్ళు ఆశీర్వాదం అన్నమాట. అలాగే కాళహస్తి పట్టణంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు. ఈ పట్టణానికి ఆశీర్వాదం. ఎందుకంటే వారి మధ్యన ఎవరుండారు? దేవుడున్నాడు. కాబట్టి మన మధ్యన దేవుడున్నాడంటే మనం ఎక్కడున్నాము? మనం ఏడున్నాము? ఆ? సంఘంలో ఉన్నాం. సంఘం ఎక్కడుంది? సంఘం ఏడుంది నాయన? ఈ పట్టణంలో ఉంది. ఈ పట్టణంలో సంఘం ఉంటే, సంఘంలో మనం ఉంటే, మనలో దేవుడు ఉంటే దేవుడు ఏడున్నాడు? ఈ పట్టణంలో ఉన్నాడు. అలాగే వీరకుప్పంలో, అలాగే కంచరపాలెంలో, మిగిలిన గ్రామాలను, మిగిలిన పట్టణాలను చూస్తే ఎవరు లేరాడా? అక్కడ దేవుడు లేడు. అక్కడ దేవుడు లేడు. కనుక దేవుని కుమారులు ఎక్కడ ఉన్నారు అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని పిల్లలు ఉన్న చోట దేవుడు ఉన్నాడు. వారు ఏ పట్టణంలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, ఆ గ్రామం ధన్యం, ఆ పట్టణం ధన్యం అన్నమాట. చూడండి ఆయన అబ్రహాం దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చినారు. సింధూర వనంలో ఉన్నాడు అబ్రహాం. అక్కడికి వచ్చినారు ముగ్గురు వ్యక్తులు. వాళ్ళకి సాష్టాంగపడి నమస్కారం చేసినాడు ఆయన. వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలంటారు అన్నమాట. ఆయన బ్రతిమలాడుతాడు వాళ్ళు. కొంచెం అలసట తీర్చుకోండి, మీకోసం ఆహారం సిద్ధం చేస్తాను, కొంత భుజించేసిపోండి అని వేడుకుంటాడు వాళ్ళు. వాళ్ళు సరే అన్నారు. వెంటనే చారాయి దగ్గరికి వెళ్ళినాడు. వంట సిద్ధం చేయమన్నాడు. ఒక లేగ దూడని తీసి సిద్ధం చేసినాడు. వారికి ఆహారాన్ని దగ్గరుండి వడ్డించినాడు. ఆమె రాల, ఆమె ఆడ ఉండదు, గుడారులో ఉండదు. ఈయన వడ్డించినాడు. వాళ్ళు తృప్తిగా తిన్నారు. తిని ఏమంటారు నేను వాళ్ళు, మీదిటికి ఈ సమయానికి వస్తాం, అప్పుడు నీకు కుమారుడు పుడతాడు, చారా నీకు కుమారుడిని అంటాడు. ఆమె అక్కడ నవ్వింది. ఎక్కడ? గుడారుడు. ఎందుకని? నాకు వయసు అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు పుడతాడు, నీ యక్షికాలు చేస్తుంటారు అన్నారు. యక్షికాలు చేస్తున్నా అని నవ్వింది అన్నమాట. ఆమె నవ్విన నవ్వుని నీ భార్య నవ్వింది అంటారు వాళ్ళు. నీ భార్య నవ్వింది. అప్పుడు ఆమె లేదు లేదని అంటున్నారు. అవును, నువ్వు నవ్వినావని అన్నాడు. మరుసటి సంవత్సరానికి కొడుకు పుట్టినాడు అన్నమాట. సరే అది అట్టండి. వాళ్ళు తిరిగి వెళ్తారు నాయన. ఆ ముగ్గురు వ్యక్తులు వెళ్ళిపోతూ ఇలా అనుకుంటారు మనసులో కదా, నేను ఏ పనిని చేయడానికి వచ్చినానో ఆ పనిని అబ్రహాముకు తెలియజేస్తాను. మేము సొదొమ గొమొర్రాకు వెళుతున్నాము అని. మేము ముగ్గురం సొదొమ గొమొర్రాకు పోతున్నాము. అక్కడికి పోతున్నామని లోపల ఈయనకి బల్బు వెలిగింది. ఎవరికి? అబ్రహాముకు బల్బు వెలిగింది. ఎందుకంటే దాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ముగ్గురు వచ్చి ఉండారు కదా. అక్కడ ఎవరు ఉన్నారు? అన్నదమ్ముడు కొడుకున్నాడు ఆడు, లోతు. ఆయన ఫ్యామిలీ ఉందన్నమాట. దీనేమంటాడు ఆయన? అబ్రహాము బ్రతిమలాడుతాడు కదా. అక్కడ ఎవరైనా ఒక 50 మంది ఉంటే ఏం చేస్తారంటే ఆయన అంటాడు, 50 మంది ఉంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. ఒకవేళ 20 మంది ఉంటారేమో అని అడుగుతాడు అని చెప్తాడు.
20 మంది ఉంటే ఆ పట్టణాన్ని ఆ 20 మంది నీతిమంతులను బట్టి నాశనం లేదు. సరేనా? మళ్ళీ అక్కడ సంఖ్య తగ్గించుకుంటూనే వస్తాడు. చివరిగా ఆయన మీ దాసుని కనికరించండి. మీ దాసుని కనికరించి ఒకవేళ 10 మంది ఉందురేమో అక్కడ అని అంటాడు. 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని మేము నాశనం చేయము. ఆడుండేది ఎంతమంది నాయన? నలుగురు అన్నమాట. 2 కుమార్తెలు, భార్య భర్త. నలుగురు. 10 మంది లేరు. 10 మంది ఉండుంటే ఆ పట్టణం ఏమై ఉంటది నాయన? దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంది నాయన? ఏ పట్టణంలోనైనా, ఏ గ్రామంలోనైనా దేవుని పిల్లలు ఒక 10 మంది ఉంటే చాలు. వారిని బట్టి ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కాదు సూత్రం అన్నమాట. కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు. మనము సంఘములో ఉన్నాము. సంఘం ఫలానా గ్రామంలో ఉంది. ఫలానా పట్టణంలో ఉంది. అక్కడ ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ పట్టణానికి ఆశీర్వాదం. ఆ గ్రామానికి ఆశీర్వాదం. మనమేమనుకుంటాం? మాకేమి లేని వాళ్ళం మేము ఏమి లేని వాళ్ళం బీదవాళ్ళం అనుకుంటాం. పిచ్చివాళ్ళం. మనల్ని బట్టి కదా పట్టణం క్షేమంగా ఉండేది. పట్టణం క్షేమంగా ఉండడానికి మనమే కదా కారణం. కనుక దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. మరెవరిని ప్రేమించడు. కనుక బాప్తిస్మం అనే కార్యక్రమంలో ఎవరు దేవునికి జన్మిస్తారు? దేవుడు ఎవరిని కంటాడు? వారు దేవునికి పిల్లలు అవుతారు. దేవుడు వాళ్ళకు తండ్రి అవుతాడు. వారు వారి ఆయుష్కాలమంతా ఆయన గనక అంటిపెట్టుకుంటే, దేవుణ్ణి గనక అంటిపెట్టుకుంటే, తండ్రిని అంటిపెట్టుకుంటే, ఆయన దక్షిణ హస్తం క్రింద కనుక ఉంటే, ఏదైనా ఆయన దక్షిణ హస్తం క్రింద కనుక ఉంటే క్షేమంగా ఉంటాడు. బీదలైన పర్వాలా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు క్షేమంగా ఉండి వాళ్ళు ప్రయోజకులు అవుతారు. వర్తమానం క్షేమంగా ఉంటుంది. వర్తమానంలో ప్రయోజకులు ఎలాంటి ప్రయోజకులు అంటే క్రీస్తు యొక్క మహిమను పొంది ప్రయోజకులు అవుతారు. వారు భవిష్యత్తుకు కూడా చేరుకునే అవకాశాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అలాగున దేవుడు వారిని ప్రేమిస్తాడు. నేను ఈ సంగతులన్నీ రేపు మీరు ఎవరికైనా సువార్తను ప్రకటించాలంటే ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. కనుక దేవుడు బాప్తిస్మము అనే కార్యక్రమంలో అనుగ్రహించే ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడం. ఆయన మనకు తండ్రిగా ఉండడు. ఆయన మనకు తండ్రి అవుతాడు. ఇది పెద్ద ఆశీర్వాదం. మరొక ఆశీర్వాదాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇక్కడ ఒక గొప్ప ఆశీర్వాదం అవుతుందన్నమాట. 18వ వచనం నుండి 20వ వచనం వరకు. అక్కడ యేసు ప్రభు ఏం చెప్తారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. 19వ వచనం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కనుక ఒక వ్యక్తి బాప్తిస్మంలోనికి వచ్చేసరికి పురుషుడైనా స్త్రీ అయినా ఏం కావాలంటాడు? ఆయన యేసు ప్రభువుకు శిష్యులు కావాలన్నమాట. బాప్తిస్మంలోనికి వచ్చిన వ్యక్తులు యేసు ప్రభువుకు శిష్యులైతే ఆయన ఏమవుతాడు? ఆయన వీళ్ళకి ఆయన గురువు అవుతాడు. గురువు అంటే దాని అర్థం ఏంది నాయన? గురువు బోధించేవాడు, నేర్పించేవాడు. ఇక్కడ ఈ గురువు దేన్ని నేర్పిస్తాడు? ఎలా జీవించాలో నేర్పిస్తాడు. మత్తయి 23వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన మాటలు చూడండి. 10వ వచనం,
దీనికంటే ముందు నుంచి కూడా చదువుదాం. 8వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం వరకు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. బోధకుడు అంటే ఎవరు నేనేడా? యేసుక్రీస్తు మాత్రమే బోధకుడు. ఆయన ఒక్కడే బోధకుడు. మిగిలిన వారందరూ కూడా సహోదరుడు. బోధకుడు అంటే ఎవరు ఆయన? దాని నిర్వచనం ఏంది? బోధకుడు అనగా బోధించేవాడు, నేర్పించేవాడు. బోధించేవాడు, నేర్పించేవాడు. ఆయన ఆయన మాత్రమే బోధించగలడు, నేర్పించగలడు జీవితాన్ని. ఆయన బోధించిన విధముగాను, ఆయన నేర్పించు విధముగాను ఈ లోకములో ఉన్న ఏ బోధకులు అని పిలువబడేవాళ్ళైనా, సేవకులు అని పిలువబడేవారైనా, లేక పాస్టర్లు అని పిలువబడేవారైనా వీరి వలన కానే కాదు. ఆయన బోధించిన స్థాయిలో, ఆయన నేర్పించే స్థాయి ఎవ్వరికి రాదన్నమాట. అందువలన ఆయన ఒక్కడే బోధకుడు. సంఘములో ఎవరైనా బోధిస్తున్నారా? సంఘంలో ఎవరైనా ప్రకటిస్తున్నారా? వారందరూ ఎవరు? వారందరూ కూడా సహోదరులు అన్నమాట. క్రీస్తు ఒక్కడే బోధకుడు. ఆయన మాత్రమే బోధించడానికి తెలిసిన వ్యక్తి. ఆయన వద్ద ఈ బోధను అంతయు నేర్చుకున్న వ్యక్తులు ఎవరు లేరన్నమాట. అంటే క్రీస్తు యొక్క బోధను సంపూర్ణంగా నేర్చుకున్న వ్యక్తులు లేరు. నేను 25 సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నాను నాయన. 25 సంవత్సరాలలో ఈ గ్రంథాన్ని చాలాసార్లు చదివేసి ఉన్నాను నేను. ఇంకనూ నాకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. నేర్చుకునింది గోరంతా, నేర్చుకోవలసింది కొండంత ఉందన్నమాట. ప్రభువు బోధించిన సంగతులు. కనుక ఇక్కడ నేర్పించేవాడు ఆయన. ఆయనకి సంపూర్ణంగా తెలుసు ఏది నేర్పించాలో సంపూర్ణంగా తెలుసు. మనమైతే ఆయన దగ్గర నేర్చుకునేటువంటి వారు. కొన్ని సందర్భాల్లో ఆయన నేర్పించే వాటిని మనం గ్రహించడం లేదన్నమాట. కొన్ని సంగతులు అవగాహన కావడం లేదు మనకి. కొన్ని సంగతులు మనం గ్రహించిన వాటిని అనుసరించి జీవించడంలో విఫలం అవుతూ ఉన్నాం, సఫలం కాలేకపోతున్నాం. అందువలన మనము మరణించేంత వరకు ఆయన వద్ద నేర్చుకోవాలి. మరణించేంత వరకు వాటిని అనుసరించి జీవించాలి. ఆయన అలా కాదు. ఆయన జీవించి బోధించినారు. బోధించిన దానినే జీవించినారు ఆయన. అందువలన ఆయన మాత్రమే బోధకుడు. ఆయన ఒక్కడే బోధకుడు. లోకంలో ఉన్నవారు ఎంతమంది సేవకులు ఉన్నా, ఎంతమంది బోధకులు అని పిలువబడతా ఉన్నా, వారు బోధించగలరు కానీ జీవించడం లేదు. జీవించిన దానిని కూడా బోధించడం లేదు. కానీ క్రీస్తు మాత్రమే ఆయన బోధించిన దానిని జీవించినాడు. తాను జీవించిన దానినే బోధించినాడు ఆయన. అందువలన ఆయన మాత్రమే బోధకుడు. ఆయన తర్వాత మరెవ్వరు బోధకులు లేరు. మనకు సంఘంలో ఆదివారం పూట మన బోధకులు అంటుంటారు కదా, నేను ఆ స్థాయికి సంబంధించిన వాడిని కాదు. నేను బోధకుడను కాను. మరెవరు నేను? మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క పరిచారకుడను, అలా పిలవచ్చు నాయన. మీ నిమిత్తము దేవుని సేవకుడను, అలా పిలవచ్చు అన్నమాట. తన సేవకులు, తన పరిచారకులు అని అట్లా పిలవచ్చు. బోధకుడు అని పిలిస్తే ఉన్నది ఎంతమంది బోధకులు? ఒక్క బోధకుడైతే నేను ఆయన డామినేట్ చేయగలనా? అది ఎప్పటికీ జరగని పని. అది అన్నిటికీ జరగని పని. ఎందుకంటే ఆయన బోధించి జీవించినాడు, జీవించిన దానిని బోధించినాడు. నేను ఇకను కూడా ఆయన బోధను నేర్చుకొని కొన్నింటిని అనుసరించగలుగుతూ కొన్నింటిని అనుసరించలేని పక్షములో ఆయనకు ఈక్వల్ ఎలా కాగలను? నేను ఎలా కాగలను? నేను ఎప్పటికీ కాలేను.
ఆయనతో సమానుడుగా నేను ఎప్పటికీ కాలేనన్నమాట. కానీ ఆయన అంటాడు, శిష్యుడు బోధకుని వలెను, దాసుడు యజమానుని వలెను ఉంటే చాలు అన్నాడు. ఉండండి అంటే చాలు, అంతేగాని బోధకులని పెగ్గి కొట్టబాకండి అంటాడు, విర్రవేగబాకండి అంటాడు. మనం ఆయనలాగా ఉండాలి. అందువలన కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అని అన్నాడు. కాబట్టి అక్కడ ఏం చేసినాడు ఆయన? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటా ఉన్నాడు కదా. శిష్యుడు బోధకుని వలె అక్కడ అగుపడతాడు ఆయన. కానీ తాను బోధకుడు అని మాత్రం కొన్ని సందర్భాలు చెప్తాడు. ఎందుకంటే ఈ బోధను ప్రభు వాళ్ళకి అప్పగించినాడు. కానీ బోధకులు ఎంతమంది? ఇక్కడ. అందువలన పౌలు అనేక సందర్భాలు ఏమంటాడు, నేను ఆయన దాసుడిని, సరేనా, నేను క్రీస్తుకు పరిచారకుడిని, క్రీస్తు పరిచారకుడను, క్రీస్తు దాసుడను. అనేక సందర్భాలు దాన్నే వాడతాడు. ఒక సందర్భం నేను సంఘమునకు బోధకుడు గాను అని అంటాడు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పలే, క్రీస్తుకు ఈక్వల్ అని మాత్రం చెప్పాలి. సందర్భానికి చెప్పినాడు. కనుక బోధకుడు ఒక్కడే. రేపు మీరు సువార్థికులుగా తయారు కావచ్చు, నేను సువార్థికుడనే. కానీ సంఘంలో బోధకులు ఎవరు ఉండరు. క్రీస్తు ఒక్కడే బోధకుడు. మనమందరం ఎవరివి? సహోదరులము. ఆయన వద్ద నేర్చుకోవలసిన వారమే, నేర్చుకునే వారమే. కానీ ఆయన వద్ద అంతా నేర్చుకున్న వారు మాత్రం కాదు. అంతా నేర్చుకున్నా కూడా ఆయన స్థాయి మనకు రాదు. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? మత్తయి 8 చదివిన 9వ వచనం, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. కొన్ని చర్చిల్లో ఫాదర్ అంటుంటారు. నేను ఫాదర్ అంటే నాయన, తండ్రి అంటే ఎవరు? కన్నవాడు కదా నాయన. తండ్రి అంటే కన్నవాడు. ఆయన ఎలాగని ఉంటాడు? కనింది ఎవరు? కనింది ఎవరు? దేవుడు. కన్నవాడే కదా తండ్రి. కననివాడు తండ్రి ఎట్ట అవుతాడు? కననివాడు ఎప్పుడు తండ్రి కాడను. ఫాదర్ అంటే అది రైటా రాంగా? అంటే అతన్ని ఎవరి స్థాయిలో తీసుకొని పెడుతున్నాము? దేవుని స్థాయిలో తీసుకొని పెట్టేస్తున్నాము, తండ్రి స్థాయిలో తీసుకొని పెడుతున్నాము. అంటే ఒక వ్యక్తికి ఒక తండ్రి ఉంటాడు, 2-3 తండ్రులు ఉంటారు ఆయన కదా. ఈయన తండ్రి అంటే, ఆయన తండ్రి అంటే ఎవరు? నిజమైన తండ్రి ఎవరు? నిజమైన తండ్రి ఎవరు? ఏనైనా మనం వరుసలో పెట్టి పిలుస్తుంటాం. అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు ఉన్నారు, అందరికి పెళ్ళిళ్ళు అయినా, అందరికి పిల్లలు అయినారు కదా. వాళ్ళు ఏమని పిలుస్తారు నాయన? నాన్న అని కన్నవాడిని పిలుస్తారు. నాన్నకు పెద్దవాడిని ఏమంటారు? వరుస మారిందన్న, పెద్ద నాన్న. నాన్న కంటే చిన్నవాడిని ఏమని పిలుస్తారు? చిన్న అన్న అని పిలుస్తారు. అది కూడా లేదు, ఏకంగా తండ్రి, ఏకంగా ఫాదర్. కాబట్టి ఇక్కడ ఎవరిని అవమానపరిచినట్లు? ఆ తండ్రిని అందువల్ల నేను అంటాడు, భూమి మీద ఎవరికైనా కూడా మీరు తండ్రి అని పేరు పెట్టద్దు. ఏం చెప్పింది నేను? అది రాంగ్ కదా, బిడ్డలకు తెలియదు. ఇక్కడ ఆత్మకు సంబంధించిన విషయం, ఆత్మ సంబంధమైన సంగతి. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? 9వ వచనంలో, భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. అంటే ఈ పేరే పెట్టబాకండి అంటాడు ఆయన. ఏనైనా ఈ పేరే పెట్టబాకండి అంటే, ఈ పేరునే మెడలో తగ్గించుకొని తిరుగుతున్నారు చాలా మంది. ఫాదర్ అని ఎవరైనా అడిగితే ఎవరంటే మీరు? నేను ఫాదర్ని అంటున్నారు అనమాట. నేను ఫాదర్ని. ఎవరికి ఫాదర్? ఏనైనా ఇప్పుడు ఓ మామూలు వ్యక్తి అడిగినాడు, నేను ఫాదర్ని అన్నాడు, తనేనా? పోనీలే.
వీధిలో ఎవడో అనుజనుడు అడిగినాడు, నేను ఫాదర్ని అన్నాడు. ఎవరికి ఫాదర్? సరేనా? ఒక ఒక కానిస్టేబుల్తో పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు. ఎస్ఐ అడిగినాడు, ఎవరండి మీరు? నేను ఫాదర్ని అన్నాడు. కోర్టులోకి వెళ్ళాడు. అక్కడ నీవెవరంటే నేను ఫాదర్ని అన్నాడు. ఎవరికి ఫాదర్? ఫాదర్ ఎవరికి? కదా! ఇవన్నీ కూడా ఆహ్, ఏం చేసేది? ఏం చెప్పుకునేది దీన్నంతా. అందువల్ల ఆయన ఏమంటాడంటే, భూమి మీద ఎవ్వరికి తండ్రి అని పేరు పెట్టవద్దు. కదా నాయనా? ఇప్పుడు జడ్జి ముందు నేను ఫాదర్ అంటే ఎవరికి ఫాదర్ ఈయన? జడ్జికి ఫాదరా? లాయర్‌లకి ఫాదరా? ఎవరికి ఫాదర్? ఎస్ఐ ముందు నేను ఫాదర్ అంటే ఎస్ఐకి ఫాదరా? కానిస్టేబుల్‌కి ఫాదరా? ఎవరికి ఫాదర్? ఇప్పుడు ఒక 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 వ్యక్తి తండ్రిగా ఉన్నాడంటే అతనికి పేరుండలా? పేరుండదు లేదు నాయనా. ఏం పేరు? ఆయన పేరేం పేరు? నువ్వు తండ్రివి. ప్రకాష్ అనే పేరుందనమాట. దాన్ని చెప్పకుండా మీ ఫ్యాక్టరీ కంపెనీ అదే. మీ కంపెనీలోకి వెళ్ళి ఏం పేరంటే ఫాదర్. ఫాదర్ అంటే అందరు విచిత్రంగా చూడరా? ఇది అర్థం కావడంలా పాపం. సరే, 10వ వచనంలోకి వచ్చేసరికి, మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అంటే గురువు అనగా నేర్పించువాడు, బోధించువాడనమాట. పరలోక సంబంధమైన సంగతులను బోధించే ఒకే ఒక వ్యక్తి క్రీస్తు. ఒకప్పుడు శిష్యులు అనేటువంటి వారు ఉండేవారనమాట. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ మనము కొందరిని చూడగలం అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు ఒక అద్భుతం చేసినాడు. అద్భుతం ఏంటంటే, ఒక పుట్టు గ్రుడ్డి వానికి చూపును కలుగు చేసినాడు ఆయన. ఈ శాస్త్రులు పరిశీలు వారి వెంటనే తిరుగుతున్నారు, నాయన నువ్వెట్ట బాగుపడ్డావు, నువ్వెట్ట చూపు పొందినావు అని. ఎవరో ఒక ఆయన వచ్చినాడయ్యా, నాకు దృష్టిని కలుగు చేసినాడు అన్నాడు. వాడు అన్నాడు, దాన్ని వాళ్ళు నమ్మల. నేరుగా వాళ్ళ తల్లిదండ్రులు అయిపోయినారు. గుడ్డివాడై పుట్టిన మీ కుమారుడు ఇప్పుడు ఎలా చూస్తున్నాడు అని అడిగినాడు. వాళ్ళు చెప్పలేదు, నేను యేసు ప్రభు చూపును తెప్పించినాడు అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళని వెలివేసేస్తాడని భయం అన్నమాట. ఇప్పుడు వెలివేయడం అంటే మీకు తెలియదు నాయన, మీకు ఎవరికైనా తెలుసు వెలివేయడం అంటే? ఇప్పుడు తెలుసు, ఇప్పుడుంది అదే, ఎక్కడ లేదు ఇది. కానీ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు వెలివేయడం అనేది ఉందన్నమాట. కుటుంబాన్ని వెలివేస్తే ఇక ఆ గ్రామంలో ఉండకూడదు. పొలాలున్నా, ఇల్లున్నా కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. ఎంతకాలం వెలివేస్తారో అంతకాలం గ్రామంలోనికి రాకూడదు. అది అప్పుడు ఉండింది, ఇప్పుడు లేదులే. అలాగే ఈ కాలంలో యూదులు వెలివేసేవాళ్ళు అన్నమాట. అట్టా యేసు ప్రభు ఆయనకి స్వస్థత చేసి చూపు దయచేసినాడంటే ఈ వీళ్ళని వెలివేస్తారని వాళ్ళు, మాకు తెలియదయ్యా, వాడు చూస్తూ ఉన్నాడు కదా, వాడిని అడగండి అని పంపించేసి. సరే, వాళ్ళు మళ్ళీ వచ్చినారు, గుడ్డివాని దగ్గరికి వచ్చినారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాయన. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా. ఏ మనిషి పాపి? వాడిని స్వస్థపరిచినాడు, ఆయన పాపి అంట. యూదులు చెప్పడు, శాస్త్రులు పరిశీలి. 25వ వచనంలో, వాడు ఆయన పాపియో కాడు నేనెరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను నిన్ను. అందుకు వారు, ఆయన నీకేమి చేసిను, నీ కన్నులు ఎలాగూ తెరచినని మరల వానిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతే, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయనకు శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో. వీళ్ళకి కోపం వచ్చేసింది.
ఎవరికి శిష్యులు అవుతారని అడిగినా గుడ్డోడు ఇన్నిసార్లు అడుగుతున్నారు నన్ను, ఎవరు బాగు చేసినారు, ఎవరు బాగు చేసినారని. మీరు ఆయనకి శిష్యులు అయిపోతారా? అయినా వాళ్ళకు కోపం వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారండి? అందుకు వారు 28 అందుకు వారు, నీవే వారి శిష్యుడవు. ఎవరు శిష్యుడివే? నీవే. వాని గౌరవం లేదు, ఏం లేదు. నేను నీవే వాని శిష్యుడవు, మేము ఎవరి శిష్యులమే? మేము మోసే శిష్యులమే అంటూ ఏమన్నారు వాళ్ళు అక్కడ? దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము, వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పారు. దేవుడు ఎవరితో మాట్లాడినాడు? మోషేతో మాట్లాడినాడు. ఎలా మాట్లాడినాడు? సీనాయి పర్వతం మీద రాతి పలకల మీద ఆజ్ఞలను ఇచ్చి పంపించింది ఎవరినైనా? దేవుడు. ఎవరి చేత ఇచ్చి పంపించినాడు? అందువలన దేవుడు మోషే ద్వారా తన ఆజ్ఞలను రాతి పలకల మీద వ్రాసి ఇచ్చి పంపించినాడు. మోషేకి మేము శిష్యులమి అని వాళ్ళు అక్కడ, మేము మోషే శిష్యులమి, నువ్వే వాడి శిష్యుడివి. ఎవరి శిష్యుడివి? యేసు ప్రభు శిష్యుడు. అంటే దాని అర్థమైంది నాయన, మేము మోషే చెప్పిందే వింటాం, యేసు ప్రభు చెప్పిన దాన్ని మేము వినము. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చినాడో మాకు తెలియదు అనేది వాళ్ళ వాదన అన్నమాట. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చినాడు? ఎక్కడి నుంచి వచ్చినాడు ఆయన కదా? ఆయన వచ్చిందే పరలోకం నుంచి కదా. పరలోకంలో నుంచి ఏం తీసుకొచ్చినాడు ఆయన? ఇదే సువార్తలో 7వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చూడండి. ఇక్కడ పండగ, పెంతెకొస్తు పండగ, సగం పండగ అయినప్పుడు యేసు 14వ వచనం నాయన, 7వ అధ్యాయం 14 నుంచి 16 వరకు, సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకునేది. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఈ బోధ ఎవరిది అన్నాడు ఆయన? నన్ను పంపిన వానిది ఈ బోధ అన్నాడు. నెక్స్ట్ 5వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 19వ వచనం 20వ వచనం, యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించి తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుతున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏం జరిగిందంటాడు యేసు ప్రభువు? తండ్రి ఏం చేస్తాడు? దాన్ని కుమారుడు చేస్తాడు. ఆయన చేసే ప్రతి కుమారునికి అగుపరుస్తూ ఉన్నాడు. అందువల్ల కుమారుడు దేన్ని చేస్తాడు? తండ్రి చేసిన వాటిని కుమారుడు చేస్తాడు. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 28వ వచనంలో, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరే గ్రహించెదరు. కాబట్టి ఈ సంగతులు, ఈయన మాట్లాడిన సంగతులన్నీ కూడా ఎవరు నేర్పించినారు? ఈయనకి తండ్రి నేర్పించారు. అంటే తండ్రి వద్ద ఈయన చూసినాడు, తండ్రి వద్ద విన్నాడు, తండ్రి వద్ద నేర్చుకున్నాడు, లోకంలోనికి వచ్చి వాటిని బోధించినాడు. కానైనా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఈ 1వ వచనంలో చూడండి, మొదటి 2 వచనాల్లో, ఈ 1వ వచనంలో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. కాబట్టి అంతమందు, ఈ దినముల అంతమందు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినాడు? తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడు అని.
కాబట్టి క్రీస్తు మాట్లాడిన మాటలన్నీ ఎవరి మాటలు? దేవుని మాటలు. ఈ ఈ ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు నాయన? యూదులకు తెలియదు, ముఖ్యంగా ధర్మశాస్త్రోపదేశులకు తెలియదు, శాస్త్రులకు పరిశీలకు తెలియలేదు ఈ సంగతి. అంటే వాళ్ళు దృశ్యమైన వాటినే వాళ్ళు దృశ్యమైన వాటిని నమ్మినారు, అదృశ్యమైన వాటిని వాళ్ళు నమ్మకపోయినారు. దృశ్యమైనదైనా సీనాయి పర్వతం, ఒక ఆంక్ష ఒకటి విధింపబడింది. ఆంక్ష ఏంది? ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఆ పర్వతాన్ని తాకకూడదు. తాకితే ఏమవుతారు నేను? ఏ జంతువైనా ఆ పర్వతాన్ని తాకకూడదు. తాకితే ఏమవుతారు? ఏమవుతుంది జంతువు? ఫినిష్. మరి ఎవరు వెళ్ళాలి అక్కడికి? మోషే మాత్రం వెళ్ళాలి. ఆయన వెళ్ళి ఎన్ని రోజులు రాలేదు కిందకు? ఆయన కదా కొన్ని రోజులు ఆయన కిందకు రాలి. వచ్చేటప్పుడు దేన్ని తీసుకొచ్చినాడు? ఆయన ధర్మశాస్త్రపు రాతి పలకలను కిందకు తీసుకుని వచ్చినాడు అన్నమాట. కాబట్టి అది ప్రత్యక్ష సాక్ష్యంగా వాళ్ళు చూసినారు. రాతి పలకలను ఆయన తీసుకురావడానికి చూసినారు. ఇవి దేవుని ఆజ్ఞలు అని వారు నమ్మినారు. దేవుడు రాతి పలకల మీద తన ఆజ్ఞలను వ్రాసి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా అనుగ్రహించినాడు అని వారు నమ్మడం వలన వాళ్ళందరూ ఎవరు శిష్యులు అనుకున్నారు? ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వారికి బోధించింది ఎవరు? ధర్మశాస్త్ర విధులను గైకొనమని వాళ్ళకు నేర్పించింది ఎవరు? అందువలన వీరందరూ ఎవరు శిష్యులు మాట్లాడారు? అందువలన హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు 3వ అధ్యాయంలో 3వ వచనం నుండి, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. సరే, 2వ వచనం, ఆయన దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండెను. కాబట్టి దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడు? కానైనా అంటే ఇశ్రాయేల్ లీడర్ ఎవరాడా? మోషే. అందువలన ఇశ్రాయేలీలందరూ ఆయనకి ఏమైనారు? శిష్యులైనారు. కానీ క్రీస్తు ఆ విధంగా ఎలా రాలేదు నాయన? ఒక ఆర్భాటంగా రాతి పలకలు తీసుకొచ్చినాడు ఆయన, అట్రాల. ఈయన ఎట్టు వచ్చినాడు? పశువుల పాకల నుంచి వచ్చినాడు. ఆయన వచ్చిన ఆర్భాటంగా ఈయన కూడా వచ్చి ఉంటే ఈయన శిష్యులు అయిపోయి ఉంటారు వాళ్ళు. దేవుడు ఎందుకు చేయలే ఆ విధంగా? నేనైనా చూడండి, దేవుడు మోషేని ఘనపరిచిన విధంగా యేసు ప్రభువుని ఎందుకు ఘనపరచలా ఇశ్రాయేలీయులకి? కానైనా మళ్ళీ చెప్తున్నా, మోషేను ఎట్లా ఫోకస్ చేసినాడు దేవుడు, అలాగూ యేసు ప్రభుని ఎందుకు యూదులకు ఫోకస్ చేయలేదు ఆయన? ఎందుకు చేయలేకపోయాడు? కానీ ఆయన శిష్యులు ఎలాంటి వాళ్ళు ఆయన? వాళ్ళు విద్య లేని పామరులు అన్నమాట. వారిని సహితం ఎందుకు ఫోకస్ చేయలేదు దేవుడు? ఎందుకు ఫోకస్ చేయలేదు? యూదులే, కానీ వాళ్ళు విద్య లేని పామరులు అన్నమాట. సరే, దీన్ని ఒకరోజు నేర్చుకుందాం మనము. అందువలన యూదులు మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే దేవుని వద్ద నుండి ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద వ్రాయిగా తీసుకుని వచ్చినాడు. ఈయన ఎవరు క్రీస్తు ఎవరు అని అనుకున్నాడు. అందువలన నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము అని చెప్పినారన్నమాట. యేసు ప్రభు శిష్యులు ఎవరినైనా అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించారు. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంత్యొకయలో ఏమైనారు? శిష్యులు. అనగా శిష్యులు అంటే ఎవరినైనాడా? శిష్యులు అనగా సంఘస్థులు మొట్టమొదట ఏమని పిలువబడ్డారా? క్రైస్తవులని పిలువబడ్డారు.
సంఘస్థులు అది వరకు ఏమని పిలువబడేవాళ్ళు? శిష్యులని పిలువబడేవాళ్ళు. శిష్యులు అంటే ఎవరు? నేర్చుకునేవారు అన్నమాట. ఎవరి దగ్గర నేర్చుకునేవారు? గురువు దగ్గర నేర్చుకునేవారు. గురువు ఎవరు? గురువులు ఎంతమంది? ఒకే గురువు. ఆ ఒక్క గురువు దగ్గర నేర్చుకునేవాడు. ఆయన నేర్పించేవాడు. పరలోక సంబంధమైన మర్మములను నేర్పించేవాడు. ఆత్మ సంబంధమైన జీవము గురించి నేర్పించేవాడు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి నేర్పించేవాడు. ఆయన నేర్పించేవాడు. బాప్తిస్మం పొంది సంఘములో ఆయన శరీరములో అవయములుగా ఉన్న వారందరూ ఎవరు? ఆయనకేమవుతారు? శిష్యులు అన్నమాట. కనుక బాప్తిస్మములో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు మనకేమవుతాడు? ఆయన గురువు. ఆయన మనం చనిపోయేంత వరకు మనకు బోధించేవాడు, మనకు నేర్పించేవాడు, జీవితాన్ని జీవించి బోధించేవాడు, బోధించి జీవించిన వ్యక్తి అన్నమాట. తన బోధను మనకు నేర్పించేవాడు. కాబట్టి ఇక్కడ బాప్తిస్మంలోనికి వచ్చే వ్యక్తి ఏం కావాలి? క్రీస్తుకి ఏం కావాలి? శిష్యుడు కావాలని. శిష్యుడు కావడానికి ఒక వ్యక్తి బాప్తిస్మంలోనికి వచ్చేసరికి శిష్యుడు కావాలి. వాడు బాప్తిస్మం పొందితే ఏమవుతాడు? ఆయన పర్మినెంట్ శిష్యుడు అవుతాడు. బాప్తిస్మం పొందితే ఏమవుతాడు? పర్మినెంట్ శిష్యుడు అయిపోతాడు. కనుక సంఘములో సైతం వాడు శిష్యుడు అన్నమాట. అంటే దాని అర్థమైంది ఆయన వద్ద నేర్చుకోవడము, నేర్చుకోవడము, నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని అనుసరించడం. మొదటి శతాబ్దంలో శిష్యులు క్రైస్తవులు అని అనబడ్డారు. కాబట్టి యేసు ప్రభు బ్రతికిన దినాల్లో కూడా ఆయనకు అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. ఈ లేఖనాన్ని చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆయన బోధించగా ఆయన బోధన విని ఇది కఠినమైన బోధ అని శిష్యులే అనుకున్నారనమాట. 60వ వచనం నుండి చూడండి, 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి. దేని గురించి సణుక్కుంటున్నారు ఆయన? ఏంది ఆ మాటలు? బోధ, క్రీస్తు బోధ కఠినంగా ఉందని ఎవరు సణుక్కున్నారు? శిష్యులే సణుక్కున్నారు. అంటే బోధ కఠినం అంటే దాని అర్థమైంది? బోధ కఠినం అంటే దాని అర్థమైంది మేము పాటించలేము, మేము అనుసరించలేము, మేము జీవించలేము. ఎంత కష్టంగా బోధిస్తున్నాడు, కఠినంగా బోధిస్తున్నాడు. ఈ బోధ మాకు అవసరం లేదు అనుకొని వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు సణుక్కున్నారు. సణుక్కోవడం అంటే ఏంది నాయన? ఎప్పుడైనా మీరు సణుక్కొని ఉన్నారా? గొడుక్కోవడం అంటే ఏది నాయన? పక్క మనిషికి వినబడకుండా చెప్పుకునేది గొడుక్కోవడం. సణుక్కోవడం అంటే ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తితో ఆ వ్యక్తికి వినబడకుండా చెప్పుకోవడం, సణుక్కోవడం. కఠినమబ్బా, ఆయన చెప్పినట్టు మనం ఉండలేము, ఆయన చెప్పిన పని మనం చేయలేము, అది సణుక్కోవడం అన్నది. అంటే ఒక వ్యక్తిని ఆ వ్యక్తికి తెలియకనే ఆ వ్యక్తిని వ్యతిరేకించడం అన్నది. ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేసినారు వాళ్ళు? సణుక్కొని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు శిష్యులు. అంటే దాని అర్థమైంది, మేము ఆయన దగ్గర ఇంత కఠినమైన మాటలు నేర్చుకోలేము, మేము అనుసరించి జీవించలేము. ఎప్పుడు సంభవించింది ఆయన? అది ఆయన బ్రతికున్నప్పుడే ఆయన బోధను అనేకులు తిరస్కరించారు. ఆయన నేర్పించిన సంగతులను అనేకులు తిరస్కరించి వాళ్ళు సనుక్కొని వాళ్ళు ఏం చేసినారు చూడండి. ఆయన 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఇప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు వెంబడించారు. అంటే శిష్యులు ఏం చేసినారు నాయన? శిష్యులు ఏం చేసినారు?
వెనుక తీసినారంటే ఆయనతో కొనసాగల, వెనక్కి వచ్చేసినారు. ఈ జీవితాన్ని మేము జీవించలేము, ఇది కఠినంగా ఉండదు, మేము జీవించలేము, మేము అనుసరించలేము అని వెనక్కి వచ్చేసి. అందువల్ల యేసు ప్రభువు తాను చెప్పేటువంటి మాటల్లో ఆయన ఇలా అన్నాడు అనమాట. లూకాసు వార్త 9వ అధ్యాయం చివరి వచనంలో, లూకాసు వార్త 9వ అధ్యాయం చివరి వచనం 62వ వచనం, యేసు ఇలా అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసి వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. దాని అర్థం ఏంది నాయన? నాగటి మీద చేయి పెట్టి వెనుకతాడు చూస్తే ఏం కాదు, వాడు సరిగ్గా దున్నలేడు. దున్నకపోతే ఏం నష్టం ఆయన కదా, ఫలితాలు రావాలి. దున్నడం ఇంపార్టెంట్ ఫలితం రావడానికి. దున్నడమే సరిగ్గా దున్నకపోతే ఫలితాలే రావాలి. ఫలితాలు రావడానికి వీడు ఎందుకు ప్రయాసపడాలి? అందువల్ల ప్రభు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. అందువలన యేసు ప్రభువుకు శిష్యుడిగా ఉండాలి అన్నా కూడా ఏమవ్వాలి నాయన? యేసు ప్రభువుకు శిష్యుడిగా ఉండాలనుకుంటే ఏం చేయాలా? నేను ప్రభువుకు శిష్యుడిగా ఉండగలనా ఉండలేనా ముందు తీర్మానం చేసుకోవాలి, ముందు నిర్ణయించుకోవాలి. లూకా సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 17వ వచనం, 27వ వచనం, మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరు. ప్రభు ఏమంటాడు ఆయన? ప్రభు ఏం చెప్తున్నాడు ఈడ? నా శిష్యులుగా ఉండాలనుకుంటే ఇలా ఉండాలి, లేదంటే ఏం చేయాలి? వారు వెళ్ళిపోయిన అప్పుడు చాలామంది వెళ్ళిపోయినారు కదా, టాటా చెప్పి వెళ్ళిపోయింది, టాటా చెప్పేసి వెళ్ళిపోయింది. ఒక లెక్క వేసుకోమంటాడు ఆయన. 28వ వచనం నుంచి చూడండి ఆయన, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. 31వ వచనం, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింపే శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. ఈ ఉపమానం చెప్పినాడు. ఏంది ఉపమానం? ఏంది నాయన ఉపమాన భావం ఏంది? ఇల్లు కట్టాలనుకున్నాడు, ఏం చేయాలంటాడు ఆయన? మొదట ఏం చేయమంటాడు? కాల్కులేషన్ చేసుకో అంటాడు. కాల్కులేషన్ ఏమీ లేకనే బేస్ మట్టం వేసేసినాడు. బేస్ మట్టం వేసేసి 20 ఏళ్ళు అట్నే ఉండదు. చూసేవాళ్ళు ఎదురే చేస్తాడైనా కదా, భలే బేస్ మట్టం వేసినాడు ఆయన, ఏం చేయలేకపోయినాడు, అట్లా నిర్మించలేదు ఆయన అని. ఏం చేస్తారు జనాలు? ఎగతాళి చేస్తారు. సరే, 20,000 మంది ఒక రాజు యుద్ధానికి వస్తున్నాడు, మన దగ్గర 10,000 మందే ఉన్నారు, మనం వారిని ఎదిరించగలము అనేది ఏం చేయాలి ఆయన? కూర్చొని లెక్కలు వేసుకొని, లెక్కలు వీక్ అయితే ఏం చేయాలో సమాధానం పడిపోవాలి, సెకండ్ ఇచ్చి, ఎందుకే ఊరికి నా మీదకి ఎందుకు వస్తావు, నేను సరెండర్ నేనేమాట. అంటే ఒక శిష్యుడుగా, క్రీస్తుకు శిష్యుడుగా ఉండాలి అని అంటే మొదట ఏం చేయమంటాడు యేసు ప్రభువునైనా? కాల్కులేషన్ చేసుకో అంటాడు అన్నమాట. కాల్కులేషన్ ఏంది నాయన? 25, 26, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును సహా తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరు. శిష్యుడుగా ఉండేవాడు ఏం చేయాలంటాడు ఈడ?
అది వరకు ఎవరెవరిని ప్రేమిస్తున్నాడో వారిని అందరిని ఏం చేయమంటాడు ఈయన? ద్వేషించు. అది నీ వల్ల అవుతుందా? కాల్కులేషన్ వేసుకుంటాడు. కాల్కులేషన్ వేసుకో. నీ వల్ల అయ్యే పని అయితే నాకేమవుతావు? శిష్యుడు. నీ వల్ల కాకపోతే, నీ వల్ల కాలేదంటే ఆదివారం వచ్చినావు, బుధవారం వచ్చినావు, స్పెషల్ క్లాస్కి వచ్చినావు, ఇంకో క్లాస్కి వచ్చినావు, ఇంకో క్లాస్కి ఎన్నో సంవత్సరాలు తిరుగుతానే ఉండవు. నువ్వెవరు? నేనెవరు? నేను నీకు గురువును కాదు, నువ్వు నాకు. ఇది ఇది ఆయన రూట్ అన్నమాట. ఎవరి రూటు? కాబట్టి ఇక్కడ ఒక లెక్కలు వేసుకోమంటాడు. శిష్యుడుగా ఉండడానికి ఈ లెక్కలు వేసుకోండి అని అంటాడు. కనుక బాప్తిస్మం పొందేసరికి ఈ లెక్కలు పర్ఫెక్ట్గా చూసేసుకోవాలన్నమాట. కాల్కులేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. మత్తయి సువార్తలో ఇక్కడ ఇంత కఠినంగా చెప్పినాడండి. చూడండి, ఆయన భలే కఠినంగా చెప్పిన యేసు ప్రభు అక్కడేం చెప్పినాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇక్కడ ప్రభువు చెప్పిన ఈ మాటలు చూడండి. 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అది ఇక్కడేమంటాడు ఆయన? తల్లినైనా తండ్రినైనా కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటాడు. అక్కడేమన్నాడు? లూకా 14, 25, 26 వచనాల్లో వాళ్ళని ద్వేషించేయమని అంటాడు. అంటే యేసు ప్రభువుకు శిష్యులుగా ఉండాలి అంటే ఎలాంటి అర్హత కలిగి ఉండాలి? ఎవరిని ద్వేషించాలి? వారందరిని ద్వేషించడం అంటే ఏంది నాయన? డాడీ నువ్వు నాకు తండ్రివే కాదు అనడం కాదు. మమ్మీ నువ్వు నాకు మమ్మీవే కాదు అనడం కాదు. భార్యను చూసి నువ్వు నా వైఫ్ కాదు బో అనేయడం కాదు. పిల్లల్ని చూసి మీరు నా బిడ్డలే కాదు బో అనడం. అది కాదు ద్వేషించడం అంటే. అది కాదు ద్వేషించడం. వారు జీవించే జీవితాన్ని ద్వేషించడం. ఎవరు జీవించే జీవితాన్ని? వారు జీవించే జీవితాన్ని, వ్యక్తులను కాదు, వారి వ్యక్తిత్వాలను ద్వేషించడం అన్నమాట. సేమ్ టైం నీవు ఎలాంటి వ్యక్తిగా మారుతున్నావు? నీవు క్రీస్తు శిష్యుడు అయిపోతున్నావు అన్నమాట. అంటే వ్యక్తిత్వమును ద్వేషించడం, వ్యక్తులను కాదు. నీ తల్లిదండ్రులైనా, నీ అన్నదమ్ముళ్ళైనా, నీ అక్క చెల్లెండ్రులైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, మరి ఎవరైనా సరే వారి క్యారెక్టర్ని మనం చూడాలన్నమాట. వారి క్యారెక్టర్ని ద్వేషించడం. తన కుటుంబాన్ని సంరక్షించిన వాడు ఎవరినైనా? కుటుంబాన్ని సంరక్షించినటువంటి వాడు రా. ఈ ఒక లేఖనం చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. ఆ లేఖనాన్ని చూడండి ఆయన. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అయ్యుండును. దీన్నేమందాం నాయన? అంటే తన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ద్వేషించడం అంటే ఏంది? ఇది కాదు. వాడిని ఏం చేయాలి? కుటుంబంలో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? సంరక్షించాలి. సంరక్షిస్తే వాడెవరు? వాడు విశ్వాసి. సంరక్షించకపోతే అవిశ్వాసం. ఇది బాధ్యత. అక్కడేమన్నాడు యేసు ప్రభు? తండ్రిని తల్లిని అన్నదమ్ములను అక్క చెల్లెలను కదా వాళ్ళందరిని ఏం చేయమంటాడు? ఆడ ద్వేషించే అంటాడు. ఆ మాటకి ఈ మాటకి ఏంది వ్యత్యాసం? ఏంది ద్వేషించడం అంటే? దేని ద్వేషించాలి? మత్తయి 10 ఏమంటాడు? నాకంటే ఎక్కువగా ప్రేమించబోకండి అంటాడు.
ఈ 3 లేఖనాల్లో ఉన్న సారాంశాన్ని చూడండి. ఆ భావాలు చూడండి. ద్వేషించడం అంటే మీరు నాకొద్దు పోండి అనడం కాదు. దేన్ని ద్వేషించడము? వారి క్యారెక్టర్‌ని ద్వేషించడం అన్నమాట. అది వరకు నీలో ఉన్న చెడు క్యారెక్టర్‌ని ద్వేషించడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానన్నాడు. తన సిలువను ఎత్తుకోవడం అంటే ఏంది నాయన? అది వరకు సుఖాలను అనుభవించిన నీవు ఇప్పుడు క్రీస్తుతో కలిసి ఏం అనుభవించాలి? శ్రమలను అనుభవించాలి. నీవు శ్రమలు అనుభవించే మనసు లేకపోతే నువ్వు నా శిష్యుడు కానారు అంటాడు. కనుక ఇక్కడ కుటుంబంలో ఉన్న వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబంలో ఉన్న వారిని క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అంటే కుటుంబంలో ఉన్న వారి కన్నా క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. అలాగే క్రీస్తు శిష్యులుగా ఉండాలి అంటే వారి క్యారెక్టర్‌ని ఏం చేయాలి? ద్వేషించాలి. చూడండి యేసు ప్రభువుకి శిష్యుడుగా ఉండాలంటేనే ఈ 3 క్వాలిటీస్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? లూకా 14వ అధ్యాయంలోని. ఈ 14వ అధ్యాయంలో మరొక విషయాన్ని చెప్పినాడు ఆయన. 14వ అధ్యాయము 33వ వచనంలో ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. తనకు కలిగినదంతయు అనగా ఏంది నాయన అదే? తనకు కలిగినదంతా ఏంది కదా? చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావం. దాన్ని ఏం చేయమంటాడు ఆయన? విడిచిపెడితేనే నాకు శిష్యుడివి. వాటిని విడిచిపెట్టకపోతే నాకు శిష్యుడు కాదు. 10 అయింది టైము. ఇది చూడండి, క్రీస్తుకు శిష్యుడుగా ఉండడానికి కావలసిన అర్హతలు. ప్రభువు చెప్పిన ఆ మాటలు చూడండి. చూడండి ఆయన నంబర్ 1 ఏంది? నంబర్ 1 చూడండి, లూకా 14వ అధ్యాయము 25, 26 వచనాలు కదా నాయన? అక్కడేమన్నాడు ఆయన? అక్కడేమన్నాడు ఆయన? చూడండి, తండ్రిని, నెక్స్ట్ తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణము ద్వేషించాలి.
నంబర్ 1. నంబర్ 2, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి 10:37. ఏమన్నా నాయనా? తండ్రిని తల్లిని నెక్స్ట్ చదువు. కుమారుని కుమార్తెను క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నెక్స్ట్ లూకా 14వ అధ్యాయం 33వ వచనం. నీకు కలిగినదంతయు ఏం చేయమన్నాడా? విడిచిపెట్టాలి. నెక్స్ట్ నీ సిలువను ఏమన్నాడు ఆయన? ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? క్రీస్తును వెంబడించాలి. అంటే యేసు ప్రభువుకు శిష్యుడిగా ఉండడానికి కావలసిన అర్హతలు ఇవన్నమాట. ఈ అర్హతలు లేకపోతే యేసు ప్రభువు శిష్యుడిగా ఉండలేము. శిష్యుడిగా ఉండడానికి అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువు శిష్యుడిగా ఎప్పటి నుంచి ఉండాలి? శిష్యుడిగా ఉండడం అనేది ఎప్పటి నుంచి? అతడు బాప్తిస్మంలోనికి రాకముందు సువార్తను వినే దశలోని క్రీస్తుకి ఏం కావాలి? మత్తయి 28:19. అక్కడేమన్నాడు యేసు ప్రభువు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంటే యేసు ప్రభువునకు శిష్యులుగా చేయగలిగే వ్యక్తులు ఎవరైనా? సువార్థికులు. కాబట్టి సువార్థికులు మొదట ఏమై ఉండాలి? క్రీస్తుకు శిష్యులై ఉండాలి. శిష్యుడు కానివాడు మరెవరినో క్రీస్తుకు శిష్యుడుగా ఎలా చేయగలుగుతాడు? కనుక ఒక సువార్థికుడు క్రీస్తుకు శిష్యుడుగా ఉండాలి. సంఘములో ఉన్నవారెవరు? క్రీస్తు యేసు యొక్క శిష్యులు అన్నమాట. కనుక నేడు మనము సంఘములో ఉన్నాము. మనము క్రీస్తుకు శిష్యులుగా ఉన్నామా లేదా అనేది మనం కూర్చొని తగులుబడి లెక్కలు కాలిక్యులేషన్ చేసుకోవాలన్నమాట. నా కుటుంబంలో ఉన్న వారి కంటే నా ప్రభువును నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేక తక్కువగా ప్రేమిస్తున్నానా?
నీ కుటుంబంలో ఉన్న వారి కంటే నీవు ఎక్కువగా నీ ప్రభువును ప్రేమిస్తుంటే నీవు క్రీస్తు శిష్యుడుగా ఉన్నావు అనడానికి అర్హత ఉందన్నమాట. అలా కాకుండా క్రీస్తు కన్నా ఎక్కువగా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తున్నావు అని అంటే నీవైనా నేనైనా ఇంకనూ క్రీస్తుకు శిష్యులు కాలేదు. అలాగే కుటుంబంలో ఉన్న వ్యక్తులను ద్వేషించడం అంటే వారి వ్యక్తిత్వాలను ద్వేషించడం అన్నమాట. క్రీస్తు యొక్క వ్యక్తిత్వమును ప్రేమించడం, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని స్నేహించడం, నీ కుటుంబంలో ఉన్న వారి యొక్క వ్యక్తిత్వాలను అంగీకరించకూడదు, వాటిని ద్వేషించాలన్నమాట. అలాగైతే నీవు క్రీస్తుకు శిష్యురాలు. మరొక విధంగా చెప్పాలంటే నీ క్యారెక్టర్ను కూడా నువ్వు ద్వేషించాలి. నీలో ఉన్న చెడు క్యారెక్టర్ని నీవు ద్వేషించాలి. నీలో ఉన్న క్యారెక్టర్ కన్నా నీ క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. వాడి తరువాత అనేక శ్రమలను క్రీస్తుతో పాటు నీవు శ్రమలను ఎన్నుకొని వాటిని ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంది నాయన, నీ కుటుంబంలో ఉన్నవాడిని ఏం చేయాలి? సంరక్షించాలి. లేదు నువ్వు విశ్వాస త్యాగం చేసినవాడు, అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అయిపోయి. చూడండి నేను యేసు ప్రభువుకు శిష్యులుగా ఉండాలి అంటే ఈ ఒక్కదాన్ని చూస్తే యేసు ప్రభువు మీద మనకు అసలు ప్రేమ రాదు. ఏ ఒక్కదాన్ని చూస్తే, పైన దాన్ని చూస్తే ప్రేమ రాదు, రెండో దాన్ని చూసినా కూడా ప్రేమ రాదు, మూడవది పర్వాలేదు అనుకోవచ్చు, నాలుగో దాన్ని పర్వాలేదు అనుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్లియర్ అయిపోద్ది. ఏం క్లియర్ అవుతాయి ఇక్కడికి వచ్చేసరికి? కుటుంబాన్ని వదలకూడదు అనేది ఇక్కడ వదిలేయమని అన్నట్టు అనిపిస్తుంది. ఈ రెండు ఆజ్ఞల్లో కుటుంబాన్ని విసర్జించే అన్నట్టుగా అనిపిస్తుంది ఆడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని సంరక్షించాలి అన్నప్పుడు బాధ్యతను చూపిస్తాడు ఆడు. కనుక క్రీస్తు బోధించిన సంగతులను ఒక్క దగ్గర తీసుకొని చూడకూడదు, అనేక కోణాల్లో దాన్ని చూసి సెట్ చేసుకోవాలన్నమాట. కనుక మనం క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి. సువార్థికులుగా తయారు కావలసిన వాళ్ళు, ముఖ్యంగా సంఘములో ఉన్నవాళ్ళు క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి. నేను మన వాళ్ళ కోసం మనం ఎంత ఆలోచన చేసినా, మనమే వాళ్ళ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నా, ఎంత ప్రయాసపడ్డా వాళ్ళకి ఏం మేలు జరగదు. ఇది నిజం. తల్లిదండ్రులు శరీర సంబంధంగా బిడ్డల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలుసునా? ప్రేమించి 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 ఎంత వద్ద ప్రేమిస్తున్నారు వాళ్ళని? వాళ్ళు పాడైపోయేంతవరకు ప్రేమిస్తున్నారు. ఏనైనా వాళ్ళు పాడైపోయేంతవరకు ప్రేమించి వాళ్ళు పాడైన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపడుతున్నారు అనమాట. ప్రేమించి 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 వాళ్ళు పాడైపోయిన తర్వాత పశ్చాత్తాపడు. అది సహజంగా జరుగుతుంది. మనము బిడ్డలను ప్రేమించడం వలన వాళ్ళకు మనం పెద్ద మేలు చేసేది ఏమి లేదు. వాళ్ళకి ఎవరి ప్రేమ కావాలి? వాళ్ళకి ఎవరి ప్రేమ కావాలి నాయనా? ఆయన ప్రేమ కావాలి. ఆయన ప్రేమ కావాలి. మరి ఎవరి ప్రేమ కావాలి? క్రీస్తు ప్రేమ కావాలి. యోహాను సువార్త 14:21
చూడండి ఆయన యేసు ప్రభు ఏం చెప్పినాడు. యోహాను 14వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు సెలవిచ్చిన ఈ మాట చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఇది ఎవరి ఆజ్ఞలనైనా? క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించువాడే ఎవరిని ప్రేమించినట్లు? క్రీస్తును ప్రేమించినట్లు. క్రీస్తును ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మీద ఉన్న ప్రేమను మనము బయలుపరిస్తే, వ్యక్తపరిస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటాడు క్రీస్తు? నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమిస్తా. మేమిద్దరం వచ్చి ఎక్కడ ఉంటాము? వాని దగ్గర ఉంటాము, వాని వద్ద ఉంటాం. అంటే దేవుడు క్రీస్తు ఒక వ్యక్తిలోకి వచ్చి ఉండడానికి ఆయన ఒక రూట్ చూపించినాడు అన్నమాట. ఈ రూట్ని ఎవరు అనుసరిస్తారో వారిలో దేవుడు ఉంటాడు, క్రీస్తు ఉంటాడు. నీలో నీ దేవుడు ఉన్నాడు, నీ క్రీస్తు ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? నీ కుటుంబంలో ఉన్న వారికంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తావు. తనైనా నీ క్యారెక్టర్ని ఏం చేస్తున్నావు? ద్వేషించేసి వాళ్ళని ప్రేమిస్తున్నావు. కాబట్టి నీ కుటుంబంలో ఉన్న వారి పట్ల బాధ్యత కలిగి ఉండవు, వాళ్ళని సంరక్షిస్తావు. ఇవన్నీ కూడా జరిగినప్పుడు వారు నీతో వచ్చి ఉన్నారనమాట. అంటే నీ కుటుంబంలో ఉన్న వారి మీద ప్రేమ లేదని కాదు. ఏం లేదని కాదు, ప్రేమ లేదని కాదు, ఉంది. ఎవరికంటే ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది? క్రీస్తు కంటే తక్కువగా ఉంది వీళ్ళ మీద ప్రేమ. క్రీస్తుని ఎక్కువగా ప్రేమించి నీ కుటుంబంలో ఉన్న వారిని తక్కువగా ప్రేమిస్తున్నావు. తక్కువగా ప్రేమించినా ఎక్కువగా ప్రేమించిన ప్రేమే. నన్ను చూడండి, తక్కువగా ప్రేమించిన ఎక్కువగా ప్రేమించిన ప్రేమ అన్నమాట. కనుక నీవు తక్కువగా నీ బిడ్డలని, నీ కుటుంబంలో వారిని ప్రేమించి, నిన్ను తక్కువగా ప్రేమించుకొని ఆయన్ని ఎక్కువగా ప్రేమించి ఆయన ఆజ్ఞలు కష్టమైనవైన వాటిని అనుసరిస్తామంటే ఆయన తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు, వాళ్ళిద్దరు వచ్చి మనతో ఉంటారు. సరేనా? ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి ఒక అపాయమే వచ్చింది, ఒక అపాయం వచ్చిందన్నమాట. ఏం జరుగుతుంది? నీలో ఉన్న వ్యక్తులు ఉన్నారే, నీవు దుఃఖిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకొని ఉండరు. నీవు దుఃఖిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకొని ఉండరు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఆదరించేవాడు. పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు? ఆదరణకర్త ఆయన. క్రీస్తు ఎలాంటి వాడు? ఆయన ఆదరించేవాడు. వాళ్ళు ఆదరించే వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు నీలో ఉన్నారు. నీవు దేనికి లోనైనావు? ఒక దుఃఖమునకు లోనైపోయినావు. దుఃఖమునకు నీవు లోనైనప్పుడు నీ దుఃఖమును వారు చూస్తూ గమ్మునుండరు. వాళ్ళు ఏం చేస్తారు నాయన? వాళ్ళు ఏం చేస్తారు? ఆదరిస్తారన్నమాట. వాళ్ళు ఎలా ఆదరిస్తారో కూడా తెలియదు. ఎలా ఆదరిస్తారో తెలియదు. నీ కుటుంబంలో ఉన్న వారు క్షేమం ఉంటుంది. అనేక మంది కుటుంబంలో ఉన్న వారిని ఎక్కువగా ప్రేమించి వాళ్ళు పాడైపోయేంత వరకు ప్రేమించి. చాలామంది బిడ్డలు చూడండి, యవ్వన వయసులోనే బిడ్డలు చచ్చిపోతుంది. చూడండి, చాలా కుటుంబాలు చూడండి, యవ్వన వయసులో పిల్లలు చనిపోతున్నారు. సహజంగా పూర్వకాలంలో నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇలా మాట్లాడుకునేవాళ్ళు. నాకు కొరివి పెట్టడానికి నా కొడుకున్నాడు అని ఒక తల్లి చెప్పేది. నాకు కొరివి పెట్టడానికి నాకు ఇంకో కొడుకున్నాడు అని తండ్రి చెప్పేది. గర్వంగా చెప్పుకునేవాళ్ళు. మేము చనిపోతే మాకు కొరివి పెట్టేవాళ్ళు మా బిడ్డలు ఉన్నారు అనేవాళ్ళు. ఇప్పుడైతే బిడ్డలు చనిపోతూ ఉన్నారు, వారికి కొరివి పెట్టే దిక్కు కూడా లేదు కదా నాయన. ఎన్నో కుటుంబాల్లో యవ్వనస్తులు చనిపోతూ ఉన్నారు. కారణం ఏంది? ఏం కారణం నాయన? వాళ్ళని ప్రేమించకుండా వీళ్ళనే ప్రేమించి పాడైపోయేంత వరకు ప్రేమించి, పాడైపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? కూర్చొని ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. కొడుకు పోయినాడు, కూతురు పోయినారు, ఇంకెవరు లేరు నాయన. వయసు పెరిగిపోయింది, కొడుకు పోయినాడు, కూతురు పోయినాడు,
పోయింది. ఇక బిడ్డలు కనే శక్తి లేదు. శక్తి పోయింది. సింగిల్‌గా మిగిలిపోయాడు. చాలా కుటుంబాల్లో సింగిల్‌గా మిగిలిపోయాడు. నేను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతా ఉన్నా. ఒక ఆమె అక్కడికొచ్చింది. చాలా సేపు కూర్చోనున్నది. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. చాలా సేపటికి మేము మాట్లాడుకుంటుంటే ఆమె సైలెంట్‌గా ఉంది. ఆయన దగ్గరకొచ్చింది పనిగా. సైలెంట్‌గా ఉంది. ఆ తర్వాత ఆమె ఆమె అతనితో మాట్లాడుకుంటా ఉంది. ఈయన పాస్టర్ అమ్మ అంటే నాకు నమస్కారం చేసినావు. నమస్కారం అమ్మా అన్నాను. మాట్లాడుకుంటా ఎంతమంది పిల్లలమ్మా అన్నాను. ఎంతమంది పిల్లలు అనగానే ఏడవడం ప్రారంభించింది. ఏడొస్తావు. ఏమ్మా ఏం ఏం నాకు స్ట్రైక్ అయింది. ఏదో జరిగింది. సంథింగ్ రాంగ్ అనుకున్నాను. ఇద్దరు పిల్లలు పుట్టినారు సార్. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు పిల్లలు పుట్టి ఇద్దరు చనిపోయారు. ఏనైనా పరిస్థితి చూడండి. ఎన్నో కుటుంబాల్లో తల్లిదండ్రులు అవసాన కాలంలో ఉన్న తల్లిదండ్రులు ఉండారు కానీ వారి గర్భవాసంలో పుట్టిన బిడ్డలు లేరు. బిడ్డలు లేరు. అందువలన పిల్లలకు ఒక కిరీటం లాగా ఎవరినైనా పిల్లలు కిరీటం ఎవరు? తల్లిదండ్రులు కదా. ఆ పిల్లలకు వచ్చి ఈ కిరీటాలు ఎవరికి పెట్టడానికి నాయన? ఎవరికి పెట్టడానికి కిరీటాలు? రాజే లేకుండా కిరీటం ఏం చేసుకోవడానికి? కాబట్టి ఇక్కడ పిల్లలు క్షేమంగా ఉండాలి. కుటుంబంలో ఉన్న వ్యక్తులు క్షేమంగా ఉండాలి. అందువలనైనా మనం ఏం చేయాలి నాయన? మనం ఏం చేయాలి? వాళ్ళు మనల్ని ప్రేమించే విధంగా చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు కష్టమైన వాటిని మనం అనుసరించాలి. వాటిని అనుసరిస్తే ఇద్దరు వ్యక్తులు మనల్ని ప్రేమిస్తారు. ఇద్దరు వ్యక్తులు మనలో వచ్చి నివాసం ఉంటారు. ఆ వ్యక్తులు మనలో నివాసం ఉంటే మనం ఆనందిస్తే వాళ్ళేమవుతారు? వాళ్ళు ఆనందిస్తారు. మనం దుఃఖపడితే వాళ్ళేమవుతారు? మనల్ని ఆదరిస్తారు. ఈ విషయంలో అదే నాకు జరిగింది నాకు. ఆ విషయంలో అదే జరిగింది. డాక్టర్లు సైతం చనిపోతారు. ఏం చదువుతున్నావు కూడా? 8th క్లాసా? 8th క్లాస్. నేను ట్రైనింగ్‌లో ఉన్నా. నాకు విషయం తెలిసింది. మా పెద్దాయన చెప్పారు విషయం. మా రాజా రాజా టెలిగ్రామ్ పంపిస్తే అప్పుడు ఈ ఫోన్లు గిన్లు ఏమి లేవు. టెలిగ్రామ్ వస్తే మా పెద్దాయన రాత్రి 8:30 భోజనానికి కూర్చుంటే నేను ఎప్పుడు నాతో వచ్చి కూర్చోడు ఆయన. అలాంటి ఆయన నా పక్కన వచ్చి కూర్చొని నా భుజం మీద చేయేసి రాజా టెలిగ్రామ్ పంపించినాడు నాయన అన్నాడు. అప్పుడే నాకు బాధ అనిపించింది. ఏంది నాయన ఏం టెలిగ్రామ్? నువ్వు భోంచేయి నాయన. నువ్వు భోంచేయి చెప్తాను అన్నాడు. భోంచేసి అయింది. ఆయన ఏం చెప్తాడనే టెన్షన్‌తో ఉన్నాను. ఆ తర్వాత టెలిగ్రామ్ తీసుకొని వచ్చి నీ కూతురు పెద్ద కూతురికి బాగలేదని టెలిగ్రామ్ వచ్చింది నాయన. భుజం మీద చేసి ఏం కాదు నాయన నువ్వు పోయి చూసుకొని బిడ్డని. ఉదయం 10 గంటలకంత క్లాస్‌కి వచ్చాను. నేను వచ్చిన. వస్తే ఆమె నిద్రపోతా ఉంది. నిద్రపోయేవాళ్ళు ఎలా ఉంటారు నాయన? కదలకుండా పడుకోండి. కాళ్ళు చేతులు విసిరి విసిరి వేసుకోవడం. గాఢ నిద్రలో ఉంది. కాళ్ళు చేతులు విసిరి విసిరి వేసుకుంటాం. ఆ సీన్ చూడగానే నాకు చాలా బాధాకరం అయిపోయింది. బాధ కలిగింది. దుఃఖం, పెను దుఃఖం అన్నమాట. చాలాసేపు స్టూల్ వేసుకొని ఆమె ఎదురుగానే కూర్చొని ఉంటాను. నిద్ర రాలా ఏం కాదు. బాధ. సమయం 5 కావస్తా ఉంది. ఆయన ఏం చెప్పినాడు పెద్దాయన? వచ్చేయి అన్నాడు ఆయన. వచ్చేయి అన్నాడు. అప్పుడు లేచి నిలబడి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏంటంటే నాయనా నేను సువార్థికుడు అయ్యేటువంటి ఒక అవకాశాన్ని నువ్వు నాకు ఇచ్చినావు. నువ్వు నన్ను కనికరించి నేను కానీ సువార్థికుడినైతే నీవన్నీ నశించిన ఆత్మల యొద్దకు నన్ను పంపిస్తావేమో. వారందరికీ నీ కుమారుని యొక్క సువార్తను నేను ప్రకటించగా, నీ కనికరం వలన ప్రకటించగా, ఆ సువార్తను విశ్వసించినటువంటి ఆత్మలు నీవు రక్షిస్తే ఆత్మలు బ్రతుకుతాయి కదా. ఆత్మలను మరణించిన ఆత్మలను బ్రతికించేటువంటి ఒక పెద్ద పనిని నాకు నేర్పిస్తున్నావు నాయనా. నా గర్భవాసంలో నువ్వు పుట్టించిన బిడ్డ మరణిస్తే నరకానికి పోతుంది కదా అని అట్లా ప్రార్థన చేయాలి. ఆ బిడ్డను కానీ నువ్వు కనికరిస్తే, నువ్వు కాపాడితే ఆ బిడ్డకు సువార్త ప్రకటిస్తావు. బిడ్డ యొక్క ఆత్మ రక్షణ పొందే విధంగా నేను ప్రయాసపడతాను. దేనైనా నా ప్రార్థన. ఆమెన్. ప్రభువు నామమున అడుగుతున్నాను ఆమెను చెప్పేసి
బ్యాగ్ తగిలించుకొని నా భార్య వచ్చి అడ్డుకుంటుంది. బిడ్డకి ఎట్టుంటే ఎలా పోతావు ట్రైన్? నేను ఒక మాట చెప్పి, నేను ఇక్కడుండి బిడ్డ చనిపోయింది, నా వల్ల ఏం కాలేదు, నేను వెళ్ళిపోతా, దేవుని పనికి వెళ్ళిపోతున్నా. ఒకవేళ దేవుడు కనికరించి ఆ బిడ్డను కాపాడేసినాడు, ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ చచ్చిపోయింది బిడ్డ, అప్పుడు కూడా ఇబ్బంది ఏమి లేదు. ఆయన కనికరం ఆయనదే. దానికి మించి నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు. ఆమె మారు మాట చెప్పలే, ఆమె వెనక్కి వచ్చేసింది. నేను వెళ్ళిపోయినాను. నేను ఒక మెరాకిల్. చనిపోతుంది బిడ్డ అని చెప్పిన డాక్టర్లు, మీ బిడ్డ చనిపోతుంది అనుకున్నాము, బ్రతికింది అని డాక్టర్లు చెప్పారు. దేవుడి కనికరం. ఇక్కడ ఒక్కసారి ట్రైన్కి వెళ్ళిపోతే నా కుటుంబాన్నే మర్చిపోయేవాళ్ళు, మర్చిపోదు. ఆ రాత్రి బయలుదేరేటప్పుడు జ్ఞాపకం వస్తారు కుటుంబంలో బిడ్డ. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా బిడ్డల మీద కంటే కూడా ప్రభు కార్యాలు, దేవుని కార్యాలు అంటే వాటి మీద ఎక్కువ దృష్టి, వాటి మీద దృష్టి. నేటి వరకు కుటుంబంలో క్షేమంగా ఉన్నాము. ఆ బిడ్డనైనా, ఆ బిడ్డ డెలివరీ కష్టమైతే డాక్టర్లు ఏం చేసినారంటే, డెలివరీ కష్టము, నీకు తల్లి కావాలన్నా బిడ్డ కావాలని నన్ను అడిగినారు డాక్టర్. ఆ మెటర్నిటీ హాస్పిటల్, పాత హాస్పిటల్, అక్కడ అడిగినారు. నేను అప్పటికి ఇద్దరు బిడ్డలు. ఒకవేళ బిడ్డ కావాలా తల్లి కావాలని అడుగుతున్నారు, డెలివరీ కావాలని అడిగేస్తే తల్లి చచ్చిపోతే ఈ ఇద్దరు బిడ్డలు ఏం కావాలి? నాకు టెన్షన్ అయిపోయిందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు తల్లిని బతికించాడు సార్. వాళ్ళు అబార్షన్ చేసి, అబార్షన్ అంటే లోపల చనిపోతాడు బిడ్డ, వాళ్ళు డెలివరీ అయింది. వాళ్ళు చెప్పిన టైం కన్నా గంటకు ముందు డెలివరీ అయినాడు. డెలివరీ అయిపోయింది, కాళ్ళు పట్టుకొని వేసేయడానికి తీసుకొని వెళ్తున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళని నర్సులు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అది కేక వేసినాడు. కేక వేయడమే, తీసుకుని వచ్చి డాక్టర్ బిడ్డ బతికే ఉండదు. అక్కడి నుంచి రోయ్ హాస్పిటల్కి పంపించేసి 14 రోజులు తల్లి గర్భంలో కావాల్సిన వేడిని ఒక బాక్స్లో పెట్టినారు. ఈ హాస్పిటల్ కాడ నుంచి ఆ హాస్పిటల్ దాకా తీవ్రమైన ఎండన, ఆ రోడ్లో నడవలేకపోతున్నాను. కాళ్ళు చెప్పులు లేవు, నాకు చెప్పులు లేవు, కాలిపోతున్నాయి కాళ్ళు. నాకు ఆ కాలేది కూడా నాకు తెలియలే. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళినా నేను ఆడదాకా. దేవుడు కనికరించినాడు. ఆ బిడ్డ ఆత్మను కూడా దేవుడు రక్షించినాడు. ఆ బిడ్డ ఆత్మతో పాటు ఆయనకి భార్యకి వచ్చింది. ఆ బిడ్డ ఆత్మ కూడా రక్షించగలిగినాడు. దేవుడు మహాకనికరం కలిగినాడు. అందువలన ఇక్కడ సూత్రం ఏంటంటే, ప్రభువును మనం ప్రేమించడం, ప్రభు ఆజ్ఞలను గైకోవడం, ప్రభువుకు మనం శిష్యులుగా ఉండిపోవడం అన్నమాట. మరణం అనేది వస్తుంది. 70 ఏళ్ళకు తర్వాత రాని మరణం, అది సర్వసాధారణమైన మరణం. 70 ఏళ్ళకు ముందు మరణం వస్తే దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తిగా మనం జీవించకపోతే దేవునికి అవమానం, మనకు కూడా అవమానం. కానీ మన జీవితంలో వచ్చేటప్పుడు తెచ్చిందేమిలే, పోయేటప్పుడు తీసుకొని వెళ్ళేదేమిలే. కానీ వాళ్ళ కనికరం, వాళ్ళ దయ, వారి ప్రేమ మనతో ఉండడం అన్నమాట. అలా ఉండాలంటే మనం ఏమై ఉండాలి? క్రీస్తుకి శిష్యులుగా ఉండిపోవాలి. శిష్యులుగా ఉండాలంటే ఇవి చాలా కష్టం నాయన. వీటిని మనం అనుసరించాలి. వీటిని కానీ అనుసరిస్తే వాళ్ళు మనతో ఉంటారు, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మనం దుఃఖపడితే వాళ్ళు చూస్తూ ఊరుకోరు, వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళు కనికరిస్తారు, వాళ్ళు ఏమైనా చేస్తారు. అందువలన పౌలు అంటాడు, మన కొరకు తన కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు దయచేయడం? సమస్తమును వాళ్ళు ఇస్తారు. మనం క్షేమంగా ఉంటాం, అందరికంటే క్షేమంగా ఉంటాము. మనము క్రీస్తు యొక్క రూపాన్ని, క్రీస్తు యొక్క మహిమను పొందుతాము. వర్తమానం బాగుంటాము. భవిష్యత్తులోకి మనం క్షేమకరంగా పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి మనం యోగ్యతలను, అర్హతలను సంపాదించాం. అందువలన క్రీస్తుకు శిష్యులుగా ఉండడానికి సంఘంలో ఉన్న మనం ప్రయాసపడితే, మీలో ఎవరైనా సువార్థికులుగా తయారైతే, మీరు సువార్తను ప్రకటించే దశలోనే వినేటువంటి వారిని క్రీస్తుకు శిష్యులుగా చేయగలిగితే, వారు బాప్తిస్మంలోనికి వచ్చేసరికి క్రీస్తుకు శిష్యులైతే,
వాళ్ళు పర్మనెంట్‌గా బాప్తిస్మం పొంది పర్మనెంట్‌గా శిష్యులైతే వాళ్ళు క్రీస్తు దగ్గర నేర్చుకుంటారు. జీవితాన్ని, బోధన నేర్చుకుంటారు. బోధన నేర్చుకొని జీవించే జీవితాన్ని బోధన అనుసరించి జీవించి క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తారు. కనుక బాప్తిస్మం అనే కార్యక్రమంలో ఒక గొప్ప ఆశీర్వాదం. క్రీస్తు మనకు గురువు అన్నమాట. మనం ఆయనకు శిష్యులం మాత్రం. ఒక కోణంలో ఆయన గురువు, మరొక కోణంలో ఎవరినైనా ఆయన మనకి ప్రభు అన్నమాట. ఇలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నీ ఈ బాప్తిస్మము అనే కార్యక్రమంలోనే దేవుడు పెట్టున్నాడు అన్నమాట. ఈ ఈ బాప్తిస్మము సక్సెస్ అయితే వాళ్ళ జీవితాలు బెస్ట్, ధన్యులు. నేను బాప్తిస్మంలో ఎవరు సక్సెస్ అయినారు వారు ధన్యులన్నమాట. కాబట్టి దయచేసి నేను ఈ సంగతులు ఆలోచన చేయండి. మళ్ళీ మనము వచ్చే వారం కలుసుకున్నప్పుడు మరికొన్ని సంగతులు తండ్రిని దేవుడు మనకు నేర్పించాలని మనం కాంక్షిద్దాం. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలవబడి. మహాప్రేమ కలిగిన మా తండ్రి, మహాకనికరము కలిగిన మా నాయన, మీ మహాకృపను బట్టి సజీవులముగా ఈ దినములో ఈ సమయమునందు మమ్మల్ని చేర్చి సంఘములో ఉన్న మీ పిల్లలమైన మేము కొందరు సువార్థికులుగా తయారొగుటకు ఈ సువార్థికుల యొక్క తరగతిని ఈ దినమునను మీరు జరిపించినందుకు కొరకు అనేక మంచి సంగతులను మాకు నేర్పించినందుకు కొరకు మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ లోకంలో తృణీకరింపబడినటువంటి వారు నేను అలాంటి మమ్ములను మీ కుమారునితో సమాధానపరిచి మీ కుమారునితో సహవాసాన్ని మాకు కలిగించినందుకు కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము, మీ కుమారుని యొక్క మహిమను పొందేటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి ఉండగా సంఘములో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా ప్రభువును ప్రేమించి ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించి ప్రభువు యొక్క మహిమను మేము పొందినట్లుగా మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. మేము మరణించేంత వరకు ప్రభువుకు నమ్మకమైనటువంటి శిష్యులుగా ఉండడానికి మరింత సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క ఆజ్ఞలను తండ్రి మేము తప్పకుండా అనుసరించి జీవించి మా కుటుంబంలో ఉన్న వ్యక్తుల కన్నా మా ప్రభువు పట్ల ఎక్కువ ప్రేమను మేము చూపించడానికి, మా ప్రభువు యొక్క ప్రేమను, మీ ప్రేమను కూడా మేము పొందడానికి మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మీరు ఇంతగా మమ్మల్ని కనికరించి ఉండగా సంఘములో సువార్థికులను మీరు తయారు చేయుదురని, సంఘము ద్వారా అనేకులకు సువార్తలు వినిపించే భాగ్యమును అనుగ్రహించుదురని, మీ చిత్తములో మీ సంకల్పంలో ఉన్నటువంటి ఆత్మలను తండ్రి సంఘము ద్వారా సువార్తను వినిపింపజేసి వారి ఆత్మను మీరు రక్షిస్తురని కూడా వేడుకుంటున్నాము. మా మనవని మన్నించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి తండ్రి, ప్రతి కుటుంబాన్ని కనికరించండి ఆయన. అన్ని విషయాలలో మీ జోక్యాన్ని మాతో ఉంచండి. సంఘమును, సంఘ కార్యక్రమాలను దీవించండి. తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంత వరకు మీ మహాకనికరాన్ని, కృపను మాకు అనుగ్రహించుదురని మీ ప్రియకుమారులైన మా ప్రియ రక్షకుడు క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.